हरि ओम। अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमन्नारायण शरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तम् उद्बोध्य कृष्णम्। पारात्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति। सोच्छिष्टायां सृजि या बलात्कृत्य भुङ्क्ते। गोदा तस्यै नम इदमिदं भूयेवास्तु भूयः। ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். समस्त परिवाराय सर्व दिव्य मंगल विग्रहाय श्री भूलीला सहिताय श्रीमते नारायणाय नमः. तूमणि माडत्तु शुत्तुम विளக்கெரிய தூபங்கமழ துயிலணி மேல் கண்மலரும். தூமணி மாடத்து சுத்தும் விளக்கெரிய தூபங்கமழ துயிலணி மேல் கண்வலரும். மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய். மாமீர் அவளை எழுப்பீரோ. உன் மகள் தான் ஊமையோ அன்றிச் செகுடோ அனந்தலோ. ஏம பெருந்துயல் மந்திரப்பட்டாடோ. மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்று. ஏலோரெம்பாவாய். தூமணி மாடத்து சுற்றும் விளக்கெரிய தூபங்கமழ துயிலணி மேல் கண்வலரும். மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய். மாமீர் அவளை எழுப்பீரோ. உன் மகள் தான் உமையோ அன்றி செகுடோ அனந்தலோ. ஏம பெருந்துயல் மந்திரப்பட்டாளோ. மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்னு நாமம் பலவும் நவின்றேதொரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். समस्त परिवाराय सर्व दिव्य मंगल विग्रहाय श्री भू नीला सहिताय श्रीमते नारायणाय नमः. हरि ओम. परम पूज्य భాగవతోత్తములారా, ఈనాడు మనం ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో 9వ పాశరం యొక్క వైభవాన్ని సేవించబోతున్నాం. కృష్ణ భగవానుని దర్శనం కోసం బయలుదేరిన రేపల్లెలోని గోపికలంతా కూడా తమతో పాటు తమలో అంతకుముందు చేరకుండా ఉన్నటువంటి కృష్ణ భగవానునికి అత్యంతమైన ప్రియమైనటువంటి 10 మంది గోపికలను కూడా తమలో చేర్చుకొని వారిని ముందుంచుకొని వారి పురుషకారంతో వారి మార్గదర్శకత్వంలో స్వామిని సేవించుకోవాలి అని బయలుదేరినారు.
అది కూడా కృష్ణ భగవానుడు తెల్లవారకన ముందే దర్శనం చేసుకోవాలి కనుక ఆయన తెల్లవారితే తాను పశువుల వెంబడి పోతాడు కనుక ఆ తెల్లవారి లోపలే స్వామిని సేవించుకోవాలి అనే నిర్ణయంతో ముందుకెళ్తున్నారు గోపికలంతా. అలా వాళ్ళు తమలో అంతదాకా చేరినటువంటి గోపికల్లో కొందరిని ప్రార్థించి వారిని మేలుకొల్పి వారి అనుగ్రహం పొంది తమలోకి చేర్చుకున్నారు. అలాగా చేరిన వారు ఇప్పటికీ 6, 7, 8 ముగ్గురైపోయినారు. 9వ గోపిక ఇంటి ముందుకు చేరుకున్నారు వీళ్ళు. అంటే 9వ పాశురంలో 4వ గోపిక ఇంటి ముందుకు చేరుకున్నారు అన్నమాట. ఆ 4వ గోపిక అదొక విశేషమైనటువంటి పరమాత్మ కృపను పొందినటువంటి గోపిక. ఇప్పటిదాకా తాము సేవించిన గోపికల కన్నా ఈ గోపిక అత్యంతమైనటువంటి శ్రీమంతురాలు. శ్రీమంతం అంటే కేవలం భౌతికమైన సంపత్తు కలిగి ఉండడమే కాదు, భగవత్ కైంకర్యమును గొప్ప శ్రీమంతంగా భావిస్తాం మన సంప్రదాయంలో. అందువల్లనే అడవికి రాముడి వెంబడి వెళ్ళిన లక్ష్మణుడు స్వామి సేవ చేయడం కోసం తాను వెంబడి ఏదో పార, పలుగు ఇవి పట్టుకొని పోయినాడు తప్ప ఆయన దగ్గర మరేం లేదు. అయినా ఆ పరమాత్మని, ఆ రాముని సేవించే లక్ష్మణుని వాల్మీకుల వారు లక్ష్మణో లక్ష్మి సంపన్న అని పిలిచినాడు. ఆ లక్ష్మణుడట శ్రీమంతుడని, లక్ష్మితో కూడుకున్నవాడని. ఏమిటా లక్ష్మి అంటే పరమాత్మ సంబంధమే గొప్ప శ్రీమంతం. భగవంతుడితో మనకు సంబంధం కలిగితే, భగవంతుడు మనవాడైతే ఇంకా మనకు దొరికరిది లభించంది ఉండదు. అన్నిటికన్నా ప్రధానం పరమాత్మకి సంతోషాన్ని కలగజేస్తూ ఆనందాన్ని కలగజేసే సేవా కైంకర్యం ఉందే, అది గొప్ప శ్రీమంతమట. అలాంటి శ్రీమంతాన్ని పొందినది గోపిక ఈవిడ. కనుక ఒకవైపు భగవత్ కృప వల్ల కృష్ణ భగవానుని యొక్క దివ్య ప్రేమ వల్ల భౌతిక సంపత్తు లభించింది ఆవికి. దాంతో పాటు కృష్ణ అనుభవ ఆనందం కూడా దొరికింది. అందువల్ల ఆమె తన ఇంటి నుంచి కదలకుండా ఇంటిలోనే పడుకొని పరమాత్మ తత్వాన్ని అనుభవిస్తుంది అన్నమాట. ఆమెకు ఒక విశ్వాసం, పరమాత్మను మనం నమ్ముకున్నప్పుడు, ఆయననే మనకు సర్వస్వం అనుకున్నప్పుడు, సకల భారములు పరమాత్మ మీద వేసినప్పుడు ఇంకా మనము చేయవలసింది ఏమీ లేదు. అన్నీ ఆయననే చూసుకుంటాడు. మనల్ని రక్షించవలసిన బాధ్యత అతనిది. ఎందుకొరకంటే ఆయన మన అందరికీ సృష్టి స్థితి లయములకు మూలకారకుడు కనుక, పరమాత్మ సకల జీవులకు తాను యజమాని స్వామి కనుక, జీవులంతా ఆయన సొత్తు కనుక తన సొత్తును తానే రక్షించుకోవలసిన బాధ్యత యజమానికి ఉంటుంది కదా.
కనుక స్వామి అయిన పరమాత్మనే తను రక్షించాలి. రక్షించడం, కాపాడడం అంటే అర్థం ఏంటి మన సంప్రదాయంలో? మనకు ఏది వద్దు అనుకుంటామో దాన్ని తీసేయడం, ఏది కావాలని అనుకుంటామో అది ఇవ్వడం. కనుక ఇలా మనకు అవసరమన్నవి ఇచ్చి, మనకు నష్టాన్ని కలుగజేసే వాటిని తీసేసి, ఇలా ఉండడమే కాపాడడం అంటాం. కనుక సామాన్యంగా దరిద్రునికి దరిద్రం తీసేయడం, డబ్బు ఇవ్వడం. అలాగే రోగికి రోగాన్ని తీసేయడం, ఆరోగ్యాన్ని ఇవ్వడం. సామాన్యమైన తెలివి లేని వాడికి వాడికి ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించడం, జ్ఞానాన్ని ఇవ్వడం. ఇలాగా ఏవి అవసరం లేదో వద్దనుకుంటామో తొలగించి వాటిని ఇవ్వడం అనేదే కాపాడడం అని అర్థం. రక్షించడం అంటే అర్థం అది. కనుక ఇవన్నీ కూడా వాడిని నమ్ముకున్న వాడిని, వాడికి కావలసినవి ఇవ్వడం, అవసరం లేని తీసేయడం అనేది పరమాత్మ పని. కనుక ఇక్కడ గోపికలకు కావలసిందేంటి? వీళ్ళంతా వెళ్తున్నారు. సర్వేశ్వరుని యొక్క దర్శనం, కృష్ణ భగవానుని యొక్క దర్శనం కావాలి. ఆయన కలయిక కావాలి. ఆయనతో ఆయన సేవ చేయగలిగే సౌభాగ్యం కలగాలి. అలాగా ఆయన ఆనందపడుతుంటే చూచి సంతోషించేటువంటి అదృష్టం కావాలి. ఇది గోపికలు కోరుకున్నారు. దానికోసమే వాళ్ళు కృష్ణ భగవానుని భవనానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ వెళ్తున్నారు. అంటే కృష్ణుడి కోసం వీళ్ళు వెళ్తున్నారన్నమాట. మరి ఈ గోపిక, ఆమె ఆలోచన వేరు. మనము స్వామి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఎందుకు? ఆయన సొత్తు మనమైనప్పుడు, ఆయన దర్శనం లేకపోతే, ఆయన కనిపించకపోతే, ఆయనతో తిరగకపోతే ఒక నిమిషం కూడా జీవించలేనటువంటి ప్రేమ కలిగిన మనం ఆయన కోసం వెళ్ళడం కాదు, ఆయననే వచ్చి తన దర్శనమిచ్చి తన సేవలు తీసుకుని తాను సంతోషించి మనకు సంతోషాన్ని కలుగ చేయాలి. ఇది నిజమైన ప్రపన్నునికి ఉండవలసిన లక్షణం. కనుక ఇక్కడ ప్రపత్తి అన్నప్పుడు స్వప్రవృత్తి, నివృత్తి, ప్రపత్తి. మనం ఏం చేయాల్సిన ప్రవర్తన లేదు, అంతా ఆయన్నే అనే భరన్యాసం అంటాం. దానికే ఈ బరువులన్నీ కూడా ఆయన మీద పెట్టాలి అనే ఆలోచనతో మనము వెళ్ళడం కాదు, ఆయననే వచ్చి చేరుతాడని రావడమే ఆయన యొక్క అసలు యొక్క ధర్మం అది అనే భావన కలిగి ఆయన మీదనే సకల దృఢమైన విశ్వాసం కలది ఈ పడుకున్న గోపిక. పడుకోవడం అంటే నిద్ర అంటే అర్థం ఏంటి? ఇక్కడ తాను తన ఇంట్లో ఆయన వచ్చేదాకా ఆయన గురించే ఆలోచిస్తూ మానసికంగా ఆయనలోనే లీనమవుతూ అలాగా ఆయన దివ్య లీలల్ని తాను అనుసంధించుకుంటూ అలాగా కాలం గడుపుతూ సమయాన్ని హాయిగా ఉంది అక్కడే. ఇలాంటి వారిని దృప్త ప్రపన్నులు అంటాం మన శాస్త్రంలో. ఇలా ఉండడం అనేదే జీవికి ఆత్మ లక్షణమట. దీనికి ఇలా జీవికి ఉండాల్సిన లక్షణం ఏమిటో మనకు తెలియపరచడం కోసం సీతమ్మ తన ప్రవర్తన అలాగే చూపించిందట. మనం ఇంతవరకే తెలుసుకున్నాం. రాముడు పరమాత్మ, భగవంతుడు ఎలా ఉంటాడో, భగవత్ తత్వం ఎలా ఉంటుందో అవి చూపడం కోసం పరమాత్మ స్వరూపాన్ని, పరమాత్మ కళ్యాణ గుణ వైభవాన్ని, పరమాత్మ శక్తుల్ని చూపడం కోసం తాను మనిషిగా అవతరించిన వాడు రామచంద్రుడు. కనుక రాముడు ఏ రకమైన ప్రవర్తన చేసినా, ఏది మాట్లాడినా అదంతా కూడా పరమాత్మ తత్వాన్ని చెప్పడమే. అయితే పైకి మనిషిలా కనిపించిన ఆదర్శమైన స్వరూపాన్ని చూపడం కోసం రామావతారం జరిగింది. పరమాత్మ ఎలా ఉంటాడో చెప్పడం కోసం రాముడిగా తాను ప్రవర్తిస్తే
ఆ పరమాత్మను విశ్వసించి నమ్ముకొని పరమాత్మకి అంకితమై పరమాత్మకు తనకు విడదీయరాని సంబంధం కలిగిన జీవాత్మ ఎలా ఉండాలి, ఆ పరమాత్మ విషయంలో ఆమె భావన ఎలాంటిది అనేది తాను మనందరికీ చెప్పడం కోసమో చూపడం కోసమో సామాన్యమైనటువంటి ఒక వనితగా తాను అవతరించింది సీతమ్మగా ఆనాడు రామావతార కాలంలో. కనుక సామాన్యంగా పరమాత్మను నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అనేది సీతమ్మ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. సీతమ్మ రావణాసుని బంధిలో లంకలో వేంచేసి ఉన్నది. ఆమె జాడను కనుక్కొని లంకకు వెళ్ళిన ఆంజనేయుడు సీతమ్మను దర్శించుకున్నాడు. అక్కడ ఆంజనేయుడికి సీతమ్మకు ఒక దివ్యమైనటువంటి సంభాషణ జరిగింది. అప్పుడు ఆంజనేయుడు అన్నాడు, అమ్మా, ఇంతగనము నీవు ఇన్ని రకాల బాధలు పడుతూ ఈ రాక్షసుల మధ్యన ఉండే బదులుగా సాక్షాత్తుగా నీవు అనుమతిస్తే అనుగ్రహిస్తే నేనే స్వయంగా నిన్ను తీసుకుని లంక సముద్రాన్ని దాటి రామునికి చేర్చగలుగుతాను అని అంటూ ఆంజనేయుడు తనకున్న శక్తిని చెప్పాడు. శక్తిరస్తి మే ఓఢుం లంకామపి సరావణం. అమ్మా, మే నాకు లంకాం రావణునితో పాటు లంక గడ్డను అమాంతంగా పెకిలించి ఎత్తుకొని నీతో పాటు నేను సర్వస్వాన్ని భుజాల మీద పెట్టుకొని సముద్రాన్ని దాటి వెళ్ళగలిగే శక్తి నాకున్నది. కనుక తల్లి, నీవెందుకు ఈ బాధ ఇక్కడ పడడం? కనుక ఆజ్ఞ ఇమ్మంటాడు ఆంజనేయ స్వామి. అప్పుడు సీతమ్మ అంటుంది, ఏమయ్యా, నీవు అన్నట్టుగా నీకే శక్తి ఉండవచ్చు, ఉన్నది కాదని నేను రాముడి వల్ల, రామ నామం వల్ల, రాముని కృప వల్ల నీకు ఆ శక్తి ఉన్నది. కానీ అలాగా వెళ్ళాలనుకున్నప్పుడు నేను అసలు రావణాసురుడికి చిక్కేదాన్నే కాదు. లేదా నేను తలంచుకుంటే రావణాసురుడిని కూడా భస్మం చేసి వెళ్ళగలుగుతాను. నాకు ఆ శక్తి ఉంది. ఆ మాటను సాక్షాత్తుగా సీతమ్మనే రావణుతో అన్నది. రావణ, నువ్వు ఇన్ని రకాల మాట్లాడుతున్నావయ్యా, కానీ నేను తలుచుకుంటే రావణ దశగ్రీవ భస్మార్హ తేజస, నేను నిన్ను నాకున్న తేజస్సుతో భస్మంగా పూర్తిగా కాల్చి బూడిద చేయగలుగుతాను. కానీ ఆ శక్తిని ఉపయోగించేటువంటి అధికారం నాకు లేదు. ఎందుకంటే నేను రామునికి పరతంత్రురాలను. రాముడి ఆజ్ఞ లేనిది ఏ పని చేయడానికి వీలు లేదు. కనుక ఆ పని చేయలేకపోతున్నానంది సాక్షాత్తుగా రావణాసుడితో. అంతటి శక్తి సంపన్నురాలైన సీతమ్మను ఆంజనేయ స్వామి తాను తీసుకెళ్తానంటే ఆమె ఎట్లా అంగీకరిస్తుంది? అప్పుడు అంటుంది ఆవిడ, ఇదిగో ఆంజనేయ, నువ్వు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పు రాముడికి. ఏంటంటే, నేను ఇక్కడి నుంచి లంక నుండి విడిపడి రాముని చేరుకోవాలంటే రాముడే స్వయంగా వచ్చి నన్ను తీసుకెళ్ళాలి అని అంటూ ఉట్టిగా రావడం కాదట. శరైస్తు సంకులాంకృత్వా రామో పరబలార్దనః. శరైస్తు సంకులంకృత్వా రామో పరబలార్దనః మాం నయేద్యతి కాకుస్తః తత్తస్య సదృశం భవేత్.
ఈ మాట చెప్పవయ్యా ఆంజనేయ, రామునికి చెప్పు. శరైస్తు సంకులంకృత్వ, తాను స్వయంగా వచ్చి తన వీరత్వాన్ని చూపించి, రాముడు రామో పరబలార్దన, ఆయన నిజానికి పేరు రాముడు. రాముడంటే రమయతి ఇది రామః అని, రమంతే యత్ర యోగినః రామః అని. అంటే ఆయన తన దివ్య మంగళ విగ్రహ సౌందర్యం వల్ల, తన యొక్క దివ్య చరిత్ర వల్ల, తన పరాక్రమం వల్ల సేవించే వాళ్ళందరినీ కూడా ఆనందాన్ని మనసును కలగజేసే స్వభావం కలవాడు రాముడు. యోగులంతా స్వామిని మనసులో దర్శించుకొని ఆనందపడతారట. ఇలాగా అడుగడుగున జ్ఞానిని అజ్ఞానిని, ఋషులను సామాన్యులను అందరినీ కూడా ఆనందపరచగలిగేటువంటి రాముడు నాడే. ఆ రాముడు పరబలార్దన, పరుల శత్రువులు ఉంటారే, ఆ శత్రువుల బలాన్ని నాశనం చేసి అందరినీ కూడా మొత్తం కూడా ముక్కలు ముక్కలు చేయగలిగేటువంటి సర్వశక్తివంతుడు రామచంద్రుడు. ఆ రాముడు తానే స్వయంగా వచ్చి శరైస్తు సంకులంకృత్వ లంకాం, ఈ మొత్తం లంకలో తాను వచ్చి తన వీరత్వాన్ని ప్రదర్శిస్తూ తన బాణాల చేత మొత్తం లంకంతా కూడా రామ బాణాలతో నిండేట్టుగా తన పరాక్రమం చూపించేసి సకల రాక్షస వధ చేసి మాంన ఏద్యతి కాకుస్తః. ఇది కకుస్తుడు అనే మహాచక్రవర్తి యొక్క వంశంలో పుట్టినవాడు కనుక, వాళ్ళంతా కూడా వీరుడు కనుక, ఆ వంశానికి తగినటువంటి తన శక్తిని చూపించి మాంన ఏద్యతి, ఒకవేళ నన్ను తీసుకెళ్తే అది తస్య సదృశం భవేత్. తస్య సదృశం భవేత్, తత్ అంటే అలా చేసి నన్ను తీసుకెళ్తే ఆయనకు తగినది. కానీ ఇలా నేను వెళ్ళడం కాదు, వెళ్ళగలిగే శక్తి నాకున్నా. ఒకరు వెళ్తే ఏమంటారు? సీతమ్మ వెళ్ళిందంటే పాపము ఆ సీతమ్మని ఎవడో ఎత్తుకపోతూ ఉంటే కాపాడుకోలేదు రాముడు. పోయిన భార్యను తెచ్చుకునే శక్తి లేనివాడు రాముడు అని రామునికి అపకీర్తి వస్తే అది ఏమవుతుంది? అది నాకే బాధ కలిగించేది. ఏ ధర్మపత్ని అయినా తన భర్త వీరుడు కావాలని, తన భర్త కీర్తివంతుడు కావాలని, తన భర్త శ్రీమంతుడు కావాలని, అలాగా తనకన్నా తన భర్తను లోకమంతా కూడా కీర్తిస్తూ ఉంటే ఆనందించడమే ధర్మపత్ని ఉండే స్వభావం. కనుక నాకెన్ని శక్తులున్నా ఒకవేళ ఆయనకు అపకీర్తి వస్తే అది ఏం లాభం కనుక, అలా కాకుండా రాముడే స్వయంగా వచ్చి లంకనంతా కూడా తాను మట్టుపెట్టి నన్ను తీసుకెళ్తే అది సహజము. కనుక అప్పటిదాకా నేను రాను. ఎందుకనకంటే రాముడికి నేను పరతంత్రురాలు, తీసుకుపోవలసిన బాధ్యత అతనిది, నేను అతని సొత్తును అని అంటూ సీతమ్మ ఆంజనేయ స్వామికి తాను చెప్పి రాముడికి పంపింది అని రామాయణం చెబుతూ ఉంది. అంటే ఇక్కడ సీతమ్మ ఆత్మ స్వరూపాన్ని చెప్పడం కోసం అవతరించిందని విన్నామే. ఏమిటి ఆత్మస్వరూపం అంటే, జీవాత్మ పరమాత్మ ఇచ్చిన ఏ శక్తులు ఉన్నప్పటికీ కూడా తాను పరమాత్మకే పరతంత్రమైనది, వాడి ఇష్ట ప్రకారమే నడవవలసినటువంటి స్వరూపము జీవాత్మది కనుక ఏదైనా స్వతంత్రించి చేయడానికి వీల్లేదు కనుక ఆయననే నమ్ముకొని ఆయన అనుగ్రహం కలిగేదాకా ఎదురు చూస్తూ ఉండడం తప్ప తాను ఏమీ చేయకూడదనేదే అది ప్రపన్నుని యొక్క లక్షణం. అలాగే అది చెప్పడం కోసం రాముడి కోసం రాముడే రావాలని లంకలో ఉన్నటువంటి సీతమ్మ ఏ రకంగా తాను ఎదురు చూస్తూ ఉన్నదో, అప్పటిదాకా లంకలో ఉట్టిగా లేదు, ఆవిడ రామనామస్మరణే చేస్తూ ఉంది. అసలు ఆమెను రావణాసురుణ్ణి ఎదుర్కోవడానికి కలిగినటువంటి ధైర్య శక్తులు కూడా ఆమెకి ఇచ్చింది రామనామమే. ఎక్కడ చూసినా రాముడు రాముడనే భావించింది కనుక అలాగా రామ నామ యొక్క వైభవాన్ని స్మరిస్తూనే రాముని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి సీతమ్మలాగా ఇక్కడ కూడా కృష్ణ అవతారంలో ఈ గోపిక
తాను అంతటి విశ్వాసం కలది. అందువల్లనే దీని దృఢమైన అధ్యవసాయం అంటాం. ఇలాంటి విశ్వాసం కలిగి నాదేముంది గనక ఆయనే తత్తస్య సదృశం భవేత్. ఒకవేళ కృష్ణుడే తాను తలుచుకుంటే తానే వచ్చి మనను స్వీకరించి మనకు ఆనందింప చేయాలి తప్ప నేను వెళ్ళేదేమిటి అనేటువంటి స్థితిలో ఆవిడ ఉందట. ఇలాంటి దాన్నే మన సంప్రదాయంలో మనము పరగత స్వీకారం అంటాం. అంటే పరమాత్మ పొందడానికి 2 రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి పరగత స్వీకారమని, రెండవది స్వగత స్వీకారం. స్వగతం అంటే మనము స్వయంగా ప్రయత్నం చేసి, సాధనలు చేసి, తపస్సు చేసి, పూజలు చేసి, ఏదో శాస్త్రాలు చెప్పిన విధానంగా కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ ఏదో యోగం చేసి పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి మనము చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి స్వగత స్వీకారం అంటాం. అంటే మనము ప్రయత్నం చేసి పరమాత్మను పొందే మార్గం అన్నమాట. ఇక రెండవది పరగత స్వీకారము. అంటే పరుడు అంటే పరమాత్మనే స్వయంగా వచ్చి తానే అనుగ్రహించి తాను ఏది చేసినా మనం ఏది చేసినా చేయకపోయినా ఆయననే మనం స్వీకరించి మనకు సాక్షాత్కరించేటువంటి పద్ధతిని పరగత స్వీకారం అంటాం. అంటే మనం ఎన్ని సాధనాలు చేసినా చివరికి మనకు ఆ సాధనము, మనం చేసే ఉపాయము, మనము చేసేటువంటి యోగము మనకు పరమాత్మను అందించదు. ఎందుకనకంటే మనము చేసే సాధన వల్ల ఒకసారి పరమాత్మ అనుగ్రహం రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఫలాన్ని ఇచ్చేవాడు ఆయన, రావాల్సింది ఆయన, సాక్షాత్కరించవలసింది ఆయన. అలాంటప్పుడు మన సాధనం ఏం చేస్తుంది? అది విఫలం కావచ్చు. ఒక తల్లి తల్లి కోసం అమ్మ అని ఒక పిల్ల పసిపాప ఏడుస్తుంది అనుకోండి. ఏడుస్తూ ఉంటే ఏడ్చినా కొద్దీ ఏడిస్తే అయ్యయ్యో ఏడవబట్టేరా అనుకొని తల్లి మనసు కరిగిందనుకోండి, అమాంతంగా వచ్చి ఎత్తుకుంటుంది. ఒక్కొక్కసారి ఏడ్చినా ఎత్తుకోదు. వదిలిపో అలాగే ఏడుస్తుంది పొమ్మంటుంది. అంటే తల్లి సంకల్పాన్ని బట్టి, తల్లి ఇష్టాన్ని బట్టి ఆ పాపను ఒడిలోకి తీసుకోవడమో తల్లి ఇష్టమే తప్ప ఏడ్చినందుకు కాదు. ఒకసారి ఏడిస్తే ఎత్తుకున్నది, ఒకసారి ఏడిస్తే ఎత్తుకోలేదు. మరి అలా కాకుండా హాయిగా ఉన్నప్పుడు మంచి సంతోషంగా తల్లి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ పాపను చూడగానే ముద్దాడాలి అనిపించింది అనుకోండి, అమాంతంగా పిలిచినా పిలుపు ఎత్తుకొని ముద్దాడుతుంది. అంటే ఆ పసిపాపను తాను తన సంతానాన్ని ఎత్తుకొని ముద్దాడినా కాదన్నా అదంతా తల్లి యొక్క మనసును ఎట్లా ఉంటుందో, ఆమె బుద్ధిని బట్టి ఎట్లా ఉంటుందో, ఇందులో పసిపాప యొక్క ప్రయత్నం ఏది ఫలించొచ్చు, ఫలించకపోవచ్చు. అలాగే పరమాత్మను పొందాలనుకున్నప్పుడు పరమాత్మ కోసం మనం చేసే సాధనాలు అవి ఏ యోగము, భక్తో, ధ్యానము, తపస్సు ఏదైనా సరే ఒకవేళ ఆయన అనుగ్రహం కలిగితే అయ్యో అనిపించింది అనుకోండి, తాను సాక్షాత్కరిస్తాడు. అది కాలేదనుకోండి సత్కరించడు. కనుక ఈ స్వగత స్వీకారం అనే దానికన్నా పరగత స్వీకారం అంటే వాడికే కృప వచ్చిందనుకోండి, అది మా సొత్తు, ఇది నాది అని భావన వాడు కలిగిందనుకోండి, వాడు కాపాడుకుంటాడు. ఇది పరగత స్వీకారము లక్షణం అన్నమాట. ఈ రెండింటి బాధల్ని మనకు ఉపనిషత్తు చెప్పింది. ఈ 2 మార్గాల్ని కూడా వేదం చెబుతోంది. ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యః. నీవు పరమాత్మను సాక్షాత్కరించుకోవాలనుకుంటున్నావా? అలా సాక్షాత్కరించుకోవడం కోసం నీవేం చేయాలి? పరమాత్మను గురించి శ్రవణం చేయు. ఆయన దివ్య తత్వాన్ని ఆచార్యుల ద్వారా అర్థం చేసుకో. నీవు శ్రవణం చేసిన విషయాన్ని మనసు నిండా భావిస్తూ ఉండు. ఎంతగా భావిస్తావంటే నీ మనసులో సాక్షాత్కారం కలిగేట్టుగా. మననం అంటాం దాన్ని. శ్రవణం, మననం తర్వాత నిధిధ్యాస అంటే ధ్యానం. అప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీదనే మనసు పెట్టి ఉండు. అలాంటప్పుడు నీవు అలాగా స్వామిని గురించి ధ్యానం చేయగా స్వామి సాక్షాత్కరించవచ్చు అని ఆత్మావా అరే ద్రష్టవ్యః అనేటువంటి ఈ శృతి వాక్యం, వేదవాక్యం చెబుతుంది. ఇంతే మన సాధన ద్వారా పరమాత్మను పొందే మార్గం చెప్పిందనమాట. అయితే ఇంతకుముందు అన్నట్టే ఆ స్వామి యొక్క కృప రావాలి, మరి రాకపోతే కాదు.
అదే వేద ఉపనిషత్తు మరొక చోట నాయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయ న బహునా సుతేన యమేవ ఏష వృణుతే సతేన లభ్య తస్య వివృతే తనూగుం స్వాం. మనము చేసేటువంటి శ్రవణ మనన నిధిధ్యాసల సామాన్యం వాటి వల్ల పరమాత్మ లభించకపోవచ్చు. ఎందుకనకంటే యమేవ ఏష వృణుతే, ఎవరిని వరిస్తాడో, ఎవరి మీద ప్రేమిస్తాడో, ఎవరిని కావాలనుకుంటాడో తాను అనుకుంటే చాలు తానే సాక్షాత్కరిస్తాడు అనేది ఈ ఉపనిషత్తులో మరొక మాట ఉంది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దానికి మనకు భగవద్ రామానుజుల వారు వివరిస్తూ చెబుతారు. అంటే పరమాత్మ మనను వరించాలి అనుకున్నప్పుడు లోకంలో ఎవరిని వరిస్తారు అంటే మనం వరించేట్టుగా ఉండాలి, ఆయన ప్రేమ పొందేట్టుగా ఉండాలి. ఉన్నప్పుడే ఆయన మనం వరిస్తాడు. కనుక మనము చేసేటువంటి శ్రవణ మన నిధిధ్యాసలు ఏవైతే ఉన్నావో అవి ఆయన మీద ప్రేమపూర్వకంగా ఆయన ఆనందం కోసము మనం చేస్తే పరమాత్మ తానే సాక్షాత్కరిస్తాడు అనేటువంటి అర్థాన్ని కూడా మన భగవద్ రామానుజుల వారు ఈ శృతి వాక్యానికి వివరణ ఇస్తూ కృప చేశారన్నమాట. కనుక ఇలాగా రెండు రకాల చెప్పింది. ఆత్మావా అరే ద్రష్టవ్య అనేది అది స్వగత స్వీకారాన్ని గురించి చెబితే, నాయమాత్మ యమైవ ఏష వృణుతే అనేటువంటి శృతి అంటే వేదవాక్యం అది పరగత స్వీకారాన్ని గురించి చెప్పింది. రెండు మార్గాలు ఉన్నాయి ఇక్కడ. కనుక ఇందులో పరమాత్మను విశ్వసించే వాళ్ళు ఇందులో ఏదో ఒక మార్గం అనుసరిస్తుంటారన్నమాట. అలాంటి మార్గాలు అనుసరించే వాళ్ళల్లో ఇక్కడ రెండు రకాల గోపికలు మనకు కనిపిస్తున్నారు. ఈ లోపల పడుకున్నటువంటి గోపిక తాను పరగత స్వీకారం, ఆయననే రావాలి, తత్తస్య సదృశం భవేత్ అన్నట్టుగా ఆయన వచ్చేదాకా ఆయన గుణానుసంధానం చేస్తాను తప్ప నేను స్వయంగా ప్రయత్నించను అనుకున్నది ఆవిడ. ఈ బయట ఉన్న గోపికలకు కూడా కృష్ణ భగవాన్ మీద ప్రేమనే. కానీ మనం ప్రయత్నిస్తే మనం వెళ్ళితే ఆయన దర్శనం కలుగుతోంది అని ఈ స్వగత స్వీకారము లాంటి పద్ధతిని వీళ్ళు అనుసరించారన్నమాట. ఈ రెండు రకాల పద్ధతులని ఇక్కడ చూపడం కోసం ఇక్కడ ఈ పాశురంలో లోపట ఉన్న ఆవిడనేమో పరమాత్మ మీద పూర్తిగా భరన్యాసం చేసిందని, ఈ బయట ఉన్న వాళ్ళ పరమాత్మ మీద కృష్ణ భగవాను మీద విశ్వాసం ఉన్నా వాళ్ళ కొన్ని తొందరలను బట్టి ఇక్కడ ఏంటంటే ఇద్దరికి విశ్వాసం ఉంది. ఆవిడకేమో తొందర లేదు, ఎప్పుడైనా రాని, ఆయన వచ్చినప్పుడే ఆయన సేవించుకుంటాను అంతే తప్ప నేను స్వతంత్రించి పోకూడదు అనుకుంది లోపల ఉన్న గోపిక. కానీ వీళ్ళేమో త్వర, అయ్యయ్యో మనం తొందరపడకపోతే ఆ స్వామి మాత్రం అనుగ్రహిస్తాడా అనే భావన కలవాలి వీళ్ళు. ఇది ఇద్దరి మధ్యన జరుగుతున్న సంభాషణకి ముఖ్యమైన మూలమైన అంశం అన్నమాట. దీన్నే ఈ పరగత స్వీకారం స్వగత స్వీకారం అనేటువంటి మాటకి సామాన్యులకు అర్థం అవ్వడం కోసం మన శాస్త్రాలు రెండు ఉదాహరణలు ఇచ్చాయి. ఒకటి మార్జాల కిషోర న్యాయమని, రెండవది మర్కట కిషోర న్యాయమని. మార్జాలం అంటే పిల్లి. పిల్లి కూన ఉంటుంది అనుకోండి. ఆ పిల్లి కూనను పిల్లి ఏం చేస్తుంది? తాను తన కూనల్ని ఒక చోటు నుంచి మరొక చోటికి తీసుకుపోవడం కోసం తాను నోటితో కరుచుకొని తీసుకెళ్తుంది. తీసుకెళ్తేటప్పుడు ఆ కూనలు ఏం చేస్తాయి? ఆ నోటితో పట్టుకుంటే అట్లాగే ఏమి లేకుండా వేలాడుతూ ఉంటాయి తప్ప అవేం ప్రయత్నం చేయవు. బాధ్యత అంతా తల్లి రూపంలో ఉన్న పిల్లిదే. అదే ఎక్కడో తీసుకెళ్ళాలని పెట్టాలి, వీళ్ళ వాళ్ళది ఏం లేదు. మరి మర్కట కిషోర న్యాయం ఉంది. కోతులు వాటికుండే పిల్లల్ని ఏం చేస్తాయంటే అవేం చేయవు, పిల్లలే కోతిని పట్టుకోవాలంతే. అది ఎటు దుంకినా సరే తల్లి కడుపు పట్టుకొని ఉండాలి. ఒకవేళ విడిస్తే పడిపోతే పిల్లలే తప్పు కానీ తల్లి లేదట. అంటే ఇది మర్కట కిషోర న్యాయం అంటాం. మర్కటం అంటే కోతి, దాని కిషోరం అంటే పిల్ల. ఆ పద్ధతి అంటే అలాగే ఇక్కడ ఏంటంటే మనకు సామాన్యంగా అర్థమవడం కోసం ఇంతకు ముందు చెప్పిన ఉపనిషత్తుల యొక్క వాక్య అర్థాన్ని మనకు సామాన్యంగా అర్థం చెప్పడం కోసం ఉదాహరణ చెప్పారు ఇక్కడ.
కనుక పిల్లి కూనలు ఎలాగైతే సర్వభారములు తల్లి మీదనే పెట్టి ఉంటాయో, అలాగే పరమాత్మ మీదనే సకల భారములు ఉంచినటువంటి వాళ్ళు ఉన్నారే, వాడు పరగత స్వీకారం అన్నమాట. అలా కాకుండా తాము ప్రయత్నం చేసిన వాళ్ళు ఎలాంటి వారు అన్నప్పుడు ఆ కోతి మర్కట కిశోర న్యాయంలో ఉండేవాళ్ళని అర్థం. ఇలాగా ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి గోపిక తాను పరమాత్మ విషయంలో పరగత స్వీకారం కలిగి ఉందట. ఇది అక్కడున్న గోపిక. అందువల్ల స్వామికి ఎక్కడ ఎవరు ఎక్కువ ఇష్టము అనుకుంటే, మనము ప్రయత్నం చేసి పరమాత్మను పొందాలి అనుకున్న వాళ్ళకన్నా సకల భారములు ఆయన మీదనే పెట్టి స్వామి కృప అనుకున్న వాళ్ళంటే మరీ ప్రేమనట ఆయనకి. ఎందుకంటే నన్నే నమ్ముకున్నారు వీళ్ళు, నా మీదనే పూర్తి విశ్వాసం ఉంచారే అని నాకు ఎంత దగ్గర వాళ్ళు అని ప్రేమ ఎక్కువనట. అందుకే ఇతర గోపికల కన్నా ఈ గోపికకు కృష్ణ పరమాత్మ యొక్క ప్రేమ అత్యధికంగా లభించింది. అలాగా ఉన్నటువంటి గోపిక ఇంటి ముందుకి ఈ మిగతా గోపికలంతా వెళ్ళారు. ఆమెనేమో సాక్షాత్తుగా కృష్ణ ఆనందాన్ని అనుభవిస్తున్నది. ఇంటికి ముందుకు వెళ్ళేటప్పటికీ ఇంతకు ముందున్న గోపికల ఇంటి ముందుకు వెళ్ళిన దానికన్నా ఆవిడ ఇంటి ముందుకు వెళ్ళేటప్పటికీ ఆశ్చర్యం కలిగింది వీళ్ళకి. ఎందుకంటే అసలు అక్కడికి వెళ్ళినాక ఆమె ఇల్లు చూస్తేనే ఆశ్చర్యం కలిగిందట. ఆమె ఉండే భవనం ఉందే, ఆ మేడ అద్భుతంగా ఉందట. ఇంతగా తమకు అంటే బయట ఉన్న గోపికలు నివసించేటువంటి ఇల్లు గాని, లేదా ఇంతకు ముందు మేలుకొలిపి తమలో కలిసినటువంటి గోపికల యొక్క ఇల్లు గాని ఇంత అద్భుతంగా లేవట. ఆశ్చర్యం అనిపించింది అని వాళ్ళు వచ్చిన పని మరిచిపోయి ఆవిడ నిద్రించేటువంటి భవనాన్ని ఒక్కసారి ఆశ్చర్యంతో ప్రశంసిస్తున్నారు, పొగడుతున్నారు. అబ్బా ఎంత బాగుంది ఇల్లు అని అన్నమాట. ఇది సామాన్యంగా లోకల్లో మనం ఎవరింటికి వెళ్ళినా ముందు చూచేది ఇల్లు, ఆ తర్వాత వస్తువులు. వాటిని బట్టి ఆ వ్యక్తి యొక్క స్థాయిని మనం గుర్తించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇక్కడ కూడా రాగానే చూచారు. చూచి ఆహా ఎంత బాగుంది, తూమణి మాడత్. ఆవిడ ఏం చేసింది, అక్కడ పైకి చూసి ఇక్కడి చక్కడికే మేడ ఉందట. మేడ అంటే ఎత్తుగా ఉండే ఇల్లు, బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇళ్లలో కూడా వాటి నిర్మాణ విధానాన్ని బట్టి తేడాలుంటాయి. చిన్నగా కుటీరం, అలాగా సామాన్యమైనటువంటి ఇల్లు, కాకపోతే భవనం అంటాం, లేదా గృహం అంటాం. భవనం అంటే కాస్త విశాలంగా పెద్దగా కనిపించేది. మేడ అన్నం అనుకోండి, అది విశాలంగా ఎత్తుగా ఉంటుందన్నమాట. అంటే దానికి అంతస్తులు ఉంటాయి. ఈవిడి గారు పై అంతస్తు మీద పడుకోంది, అది కింది నుంచి పైదాకా ఉందట. తూమణి మేడ. ఏం మేడనండి, గోపికలు అనుకుంటున్నారు అక్కడ, ఎంత అద్భుతం ఉంది ఇది. ఇది మణులతో తయారు చేసిన మేడనట. అన్ని మణులే. అంటే అక్కడ ఇంకా వేరే మట్టి లేదా ఇంకేదో సిమెంట్ లాంటివి లేవు. ఆశ్చర్యం, ఎన్ని మణులు. ఆ మణులు కూడా ఎట్లానంటే తూమణి అంటే పవిత్రమైన మణి, అంటే అంత పరిశుద్ధమైనవట. వాస్తవానికి అటువంటి మణులు ఎక్కడ దొరకవు, ఇక్కడ అక్కడ కాదు, అసలు ఈ లోకంలోనే దొరికేటువంటి స్థితి లేవట. అదేవో ప్రత్యేకంగా స్పెషల్ గా తయారైన మణులు లాంటివట. ఆ మేడ కడితే ఆ మేడ ఎంత నున్నగా ఉందంటే గోడలన్నీ కూడా అసలు ఎక్కడ ఏ మణి దేనితో అతికించబడదో లేదు. ఇక్కడి చక్క పై నుంచి కింది దాకా కూడా అద్దంలాగా మెరుస్తూ చకచక చకచక మెరుస్తూ ఉన్నదట. ఎంత ఆశ్చర్యం అనిపించింది. అన్నారు తూమణి అన్నారు. మనం సాధారణంగా మణులు మనకు దొరుకుతాయి, మణులతో మనం కట్టుకోవచ్చు, వజ్రాలు మణులు. కానీ అవి ఎక్కడుంటాయి, మట్టిలో నుంచో తవ్వితే తెస్తాం. వాటికి మల్లె మట్టి ఉంటుంది, మట్టి అంటూ ఉంటుంది. వాటిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత వాటిని మనం ధరిస్తాం. కానీ ఇవి ఎలా కాదు, అసలు వీటికి ఏ రకమైన మలినమే లేదట. ఎంత స్వచ్ఛమైనవో, ఎక్కడ దొరికినవో అని ఒక గోపిక అంటూ ఉంటే,
మరొక గోపిక అందట, ఇదంతా ఏమిటనుకుంటున్నావు నువ్వు? ఈవిడికి ఎక్కడిది అసలు? ఆ కృష్ణుడు ఉన్నాడే, కృష్ణ భగవానుడే ఎక్కడి నుంచో తెచ్చి ఇచ్చి ఉంటాడు. చూచావా? అందరికన్నా ఎక్కువ ప్రేమ ఈమె మీద. ఎక్కువ ప్రేమ ఉంది కనుక తన దగ్గర ఉన్న సంపత్తునంతా కూడా తాను ఈవిడికి ఇచ్చాడేమో, అందువల్ల ఇంత పెద్ద భవనం, ఇంత అందమైన భవనం కట్టిందే అని అనుకొని, నిజంగా ఈవిడ ఎంత అదృష్టవంతురాలు అని అనుకొని, ఆ మేడను చూస్తేనే అది సామాన్యమైనటువంటి లౌకికానికి అతీతమైన అద్భుతమైన స్థితి కనిపించినప్పుడు, ఇది భగవత్ కృప వల్ల పరమాత్మ మాత్రమే ఇచ్చినది కనుక, పరమాత్మ అంటే కృష్ణుడే కనుక, ఆ కృష్ణుడు ఇచ్చినటువంటి సంపత్తు ఎంత గొప్పదో, ఎందుకు ఇస్తాడు ఆయన? ఎంత ప్రేమ ఉంటే ఇస్తాడు ఆయన. కనుక కృష్ణుని యొక్క సర్వ ప్రేమను దోచుకున్నటువంటి తల్లి ఈవిడ అనే భావనతో తూమణి మేడ అన్నారు. మరి ఆమె ఇంత శ్రీమంతం ఉంటే ఆమె ఏం చేసింది అంటే, ఆ పరమాత్మ ఇచ్చిన ఈ శ్రీమంతము, ఆయన ఇచ్చిన ఈ మేడ తన కోసం కాదట, దాన్ని ఎంత అద్భుతంగా కట్టించింది. ఎందుకంటే ఎప్పుడు కృష్ణుడు వస్తాడో, ఎప్పుడు తన దగ్గరికి చేరుకుంటాడో, మరి అలాంటి కృష్ణుడు ఎటువంటి ఇంట్లో ఉండాలి? ఆయననేమో శ్రీమంతుడు, ఆయన సాక్షాత్తుగా లక్ష్మీపతి శ్రీయపతి అవతారము. మరి అలాంటి వాడిని ఏదో కుటీరంలో ఉంచితే ఎట్లాగా? కనుక ఆయన ఇచ్చినటువంటి, ఆయన అనుగ్రహంతో పొందినటువంటి ఈ సంపత్తంతా కూడా ఆయన నివాసంగా ఉంచాలి అనే ఉద్దేశంతో మాత్రమే తాను అద్భుతమైనటువంటి భవన నిర్మాణం, మేడ నిర్మాణం చేయించిందట. తూమణి అనే దానికి ఇక్కడ మేడత్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ పరమాత్మ ఇచ్చినటువంటి సిరి సంపదలు, వాడి అనుగ్రహంతో మనం ఎన్ని పొందినా, ఆ సిరి సంపదల్ని ప్రధానంగా మన వైభవం కోసం కాకుండా, ముందుగా భగవంతుని యొక్క, పరమాత్మ యొక్క ఆరాధన రూపకంగా వాటిని వాడాలి అనేదే ఈ సందేశం మనకు ఆండాళ్ తల్లి ఇవ్వదలుచుకున్నది. సాధారణంగా మనము ఇల్లు కట్టుకుంటాం, అద్భుతమైనటువంటి నిర్మాణం చేయాలనుకుంటాం, దానికి ఎంతో పెట్టుబడి పెడతాం. ఇన్ని చేసినప్పుడు ఇంటి కోసం వేసే ప్లాన్లో అన్నీ చేసి చివరికి దేవుని గది అనేటప్పటికీ ఇందులో చాలే అనిపిస్తుంది. డైనింగ్ హాల్ పెద్దగా ఉండాలి, అలాగే రిసెప్షన్ అందరు వచ్చేవాళ్ళు కూర్చుండే హాల్ పెద్దగా ఉండాలి, అన్ని బాగానే ఉంటాయి. కానీ ఎక్కడో ఇంత స్థలం మిగిలితే అది పూజా మందిరం. ప్లాన్ చేసేస్తాం మనం. అంటే మన వైభవం కన్నా మన యొక్క స్టేటస్ని మెయింటైన్ చేయడం కోసం పెట్టినంత దృష్టి పరమాత్మ విషయంలో పెట్టాం మనం. అలా అందరూ కాకపోవచ్చు. సాధారణంగా పూర్వంలో అయితే, ఇంకా ఈ రోజుల్లో మోడర్న్ డేస్ లో ప్రత్యేకంగా ఈ రోజుల్లోనేమో కాస్త పూజా మందిరం ఒకటి పెడుతున్నారు. పూర్వంలో అది కూడా లేదు. ఆ వంటుకునే ఇంట్లోనే ఏదో గూట్లోనే చిన్న విగ్రహం పెట్టి పెట్టేస్తారు. అలా కాకుండా పరమాత్మ ఇచ్చినటువంటి సిరి సంపదల్ని, శ్రీమంతాన్ని మనం ఉండడానికి ఎప్పుడైతే నివాసం ఏర్పాటు చేసుకుంటున్నామో, ముందుగా మన దృష్టి మనను రక్షించేటువంటి పరమాత్మ యొక్క సన్నిధి ఎట్లా ఉండాలి అని అది ఏర్పాటు చేయడం అనేది చెప్పడం కోసం ఇక్కడ తాను తూమణి అద్భుతమైన మేడ కట్టిందంటే కృష్ణుని కోసం. సరే, కట్టిన తర్వాత ఏం జరిగింది? మేడత్తు చుట్టూ విళక్కెరియ. ఇక్కడ చూస్తున్నారు వాళ్ళు, అది మణులతో తయారు చేసింది కనుక, నున్నగా ఉంది కనుక బయట ఉన్న వాళ్ళు లోపల కనిపిస్తున్నారు, లోపల ఉన్నది బయట కనిపిస్తుంది. ఆవిడ లోపట్నేమో పై అంతస్తు మీద హాయిగా పడుకుని ఉంది అక్కడ. వీళ్ళు ఇక్కడి నుంచి చూస్తున్నారు. చూస్తూ ఉంటే ఆవిడ ఏం చేసింది? ఆ మేడ లోపలంట ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఏంటి హాల్ లాగా ఏర్పాటు చేసిన దాంట్లో ఎక్కడ పడితే అక్కడే దీపాలు పెట్టిందట. చుట్టూ విళక్ ఏరియా చుట్టూ కూడా ఆ దీపాలంటే ఏంటి? ఆ దీపాలు పెట్టే పరమాత్ముని యొక్క పూజలో పెట్టే దీపాలు ఎట్లా ఉండాలి అనేది కూడా మనకి ఇక్కడ చెబుతుంది.
మనం సామాన్యంగా దేవునికి దీపం పెట్టాలి అనుకుంటాం. ఏం దీపం పెడతాం? సాధారణంగా శాస్త్రాలేమో ఆవు నెయ్యితో పెడతాలి అంటాయి. కానీ అది కుదరకపోతే కాస్త నువ్వుల నూనె, అది లేకపోతే ఏదో పల్లి నూనె, ఇవి అవి కాకుండా మనం ఏం చేస్తాం? అందరం కాదనుకోండి, సాధారణంగా ఆలోచన విధానం. ఆ విధానంలో ఏముంటుంది అంటే, ఆ నూనెకు బదులుగా అన్ని రకాల లిస్ట్ వేసేటప్పుడు ఏదో పామాయిల్ లాంటిది సరిపోతుందిలే, దేవుని కోసం ఎంత చాలు అనిపిస్తుంది. అంటే మనం అనుభవించడానికి కావలసిన వస్తువులనేమో భోగ్యంగా చూస్తాం. అవి బ్రహ్మాండంగా మంచివి. పరమాత్మకు సంబంధించి వచ్చేటప్పటికి అప్పుడు ఏం చేస్తాం? ఏదోలే అనుకుంటాం. అట్లా కాదట. ఆ దీపం ముట్టించిన ఎట్లా ఉండాలి అంటేనట, దీపం ఎక్కడుందో తెలియదట. ఆవిడ ఎలా ఏర్పాటు చేసి కెరియ, ఆ చుట్టూ ఆ కృష్ణ భగవానుడు వచ్చేటువంటి గదిలో అక్కడ దీపాలు పెడితే ఎక్కడొచ్చిన దీపం వెలుతురే కనిపిస్తుంది తప్ప ఏ దీపం ఎక్కడుందో తెలియదు. పోనీ అది చుట్టూ ఉందట. చుట్టూ ఎందుకు పెట్టింది అంటే, ఎక్కడ పడితే అక్కడే వెలుగు, ఎక్కడ పడితే అక్కడే మంగళ దీపాలు. అసలే మణులతో ఏర్పడినటువంటి భవనమైనప్పుడు, మణులు స్వయంగా కాంతి కలవైనప్పుడు, మణులే స్వయంగా వెలుగు ఉన్నప్పుడు ఇంకా దీపం ఎందుకు అనుకోలే. కారణం ఏమిటంటే, అవి మంగళ దీపాలు అంటాం. ఇవి భగవంతుని విషయంలో పెట్టేటువంటి పూజా మందిరంలో పెట్టేవి మంగళ దీపాలు. శుభం కోరుకు చేసేవి. పగలైనా సరే, రాత్రైనా సరే, చీకటిని తొలగించడం కోసం కాదు, ఆ స్వామి యొక్క దివ్య దర్శనం కలగడం కోసం పెట్టేవి. కనుక అక్కడ ఆ దీపాలు పెట్టినప్పుడట స్వామి కృష్ణుడు వచ్చి ఎక్కడ కూర్చుంటాడో, ఎక్కడ నిల్చుంటాడో, ఎక్కడ పడుకుంటాడో, మరి ఆయన ఈ గదంతా తిరుగుతూ ఉంటే ఆ ప్రాంతమంతా కూడా ఎక్కడున్నా ఆయన వెంబడి మంగళ దీపం ఉండాలి కదా అని అనుకున్నట. చొత్తు విళక్కరియ, ఆ మొత్తం ఇంటి నిండా దీపాలు పెట్టి కూర్చుందట ఆవిడ. సరే, ఆ తర్వాత ఏం చేసి ధూపం కమజ, ఆ తర్వాత దాని గది నిండా కమ్మటి సుగంధాలు వ్యాపించేట్టుగా చేసింది. ధూపం కమజ, కమజం అంటే కమ్మటి వాసన రావడం అనమాట. అంటే ఆ ఆ ఎక్కడ ఉంది మరి ఆ పూజ కూడా? మనం సాధారణంగా భగవంతుని యొక్క ఆరాధన ఎలా చేయాలి, ఏ మనసుతో చేయాలి, దీన్ని మనకు తెలపడం కోసం ఇదంతా వర్ణన మనకు సాధారణంగా అమ్మకు చూపిస్తూ ఉన్నది. అంటే భగవంతుని యొక్క పూజా మందిరం ఎట్లా ఉండాలి, అలాగే అక్కడ పెట్టేటువంటి స్వామికి ముట్టించే దీపాలు ఎలా ఉండాలి, దాంతో పాటు దీపం ధూపమాగ్రాపయామి అన్నాం అనుకోండి. ఆ ధూపమాగ్రాపయామి అంటే మనం ఏం చేస్తామండి? పొగ వేయాలన్నప్పుడు ఆ ధూపాన్ని అంటే కమ్మని సుగంధాలు కలిగినటువంటి అగరుబత్తులకు బదులుగా ఏవి చీప్గా దొరుకుతాయో కడతాం మనం. కానీ ఎంత ప్రేమ ఉంటే అంత ధూపం వేసేస్తూనే ఉంటాం. అలా కాదట. ఆ ధూపం ఎట్లా ఉండాలి అంటే, ఆయనకు బాధ కలగకుండా ఉండాలట. కేవలం వాసన మాత్రమే రావాలి గాని పొగ కలిగి కళ్ళకు మంట రాకూడదు. అలాంటి స్థితి ఏర్పడిందట. ధూపం కమజ అంటే దీపాల వెలుతురే కనిపిస్తున్నది, దీపాలు ఎక్కడున్నావో తెలియదు. అలాగే కమ్మటి వాసనలే వస్తున్నాయి, పొగ ఎక్కడుందో తెలియదు. ఈ రకంగా అంత అద్భుతంగా చేసిందో ఆవిడ. తూమణి మేడత్తు చుట్టం విళక్కెరియ తూపం కమజ తుయిలని వేల్ కడవలరు. మనం ఆరాధన చేసేటప్పుడు పరమాత్మకి ధూప దీప నైవేద్యాలను చేసిన తర్వాత ఆ స్వామికి మంగళం పాడి ఆ తర్వాత ఏం చేస్తాం మనం? ఆ తర్వాత స్వామికి పర్యంక విద్య. పర్యంకం అంటే స్వామిని పడుకోబెట్టేటువంటి లక్షణం చేస్తాం. ఆ పడుకోబెట్టడం కోసం ప్రత్యేకమైనటువంటి మెత్త ఒక శయనం చేసి నందాంకశాయి, మోదాంకశాయి, సచ్చిత్తశాయి, భుజగేంద్రశాయి పడుకో స్వామి అని మంత్రం చదువుతాం మనం. అలా పడుకోబెట్టడానికి కూడా ఆవిడ ఒక అద్భుతమైనటువంటి శయ్యం తయారు చేసిందట. అది ఎట్లా ఉందో అంటే, తుపంకముడ తుయల్ అనై మేల్. తుయల్ అంటే ఆ నిద్ర పోవడానికి తగినట్టుగా మెత్తని అద్భుతమైనటువంటి చాలా సున్నితమైనటువంటి పడకను తయారు చేసిందట. ఎందుకంటే పడుకోవడానికి నిద్రపడడానికి ఎలా ఉండాలో ఆ రకంగా తయారు చేసింది. ఇదంతా చేసిన తర్వాత ఏం చేసింది ఆవిడ? ఇవన్నీ దేనికోసం అంటే, కృష్ణుడు వస్తాడు,
వచ్చినప్పుడు ఎప్పుడొస్తాడో తెలియదు. ఆయన కోసం ఎదురు చూస్తూనే ఆయనకు ఆయన వస్తే చేయవలసిన మర్యాదలేమిటో, ఆయన వస్తే ఎలాగా అతనికి తాను సేవ చేయాలో, ఆయనకెంత సుఖం కలగాలో, అవి ఇలా వస్తాడు, అలా వస్తాడు అనుకోని తాను మనసు నిండా పెట్టుకొనెట మా కృష్ణుడొస్తే ఇదిగో ఈ పొగ ఆయనకు బాధ కలగకూడదు. మా కృష్ణుడొస్తే ఇదిగో ఈ దీపంలోని కాంతులు అద్భుతంగా ఉండాలి. మా కృష్ణుడు వస్తే ఇక్కడ తాను శయనించాడనుకోండి, అది ఎంత మెత్తగా ఉండాలో, అంటే తుయల్లనే నిద్ర హాయిగా పట్టుకోగలగాలి అని ఈ రకంగా అద్భుతమైన మేడ, ఆ మేడ లోపల పెద్ద హాలు, దాని మీద అద్భుతమైనటువంటి దివ్య కాంతులు, ఆ సుగంధాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి, ఆ తర్వాత చక్కని శయ్యను తయారు చేసిందట. చేసిన తర్వాత ఒక్కసారి ఆయన కొరకు ఎదురు చూస్తూ దాని మీద నెమ్మదిగా అలా తాను మేను శరీరానికి వంచిందట. అంతే, ఆవిడకు నిద్ర పట్టేసింది. తుయిలనై మేల్ కణ్వలరుం, కణ్వలరుం అంటే కనులు మూసుకొని ఉందన్నమాట. కన్వలరం అంటే సామాన్యంగా నిద్రపోయినాం అనుకోకుండా పెద్దల గురించి మాట్లాడేటప్పుడు గౌరవనీయమైన మాటలు కావాలి గనక శయనించినారు అని అర్థం అన్నమాట. కన్వలరుం నేత్రముతో చూసుకున్న అమ్మా అక్కడ పడుకున్నావా అంటూ, ఎంత అదృష్టం నీకు, హాయిగా వెలుతురు, హాయిగా మేమేమో చీకట్లు తిరుగుతూ బాధపడుతున్నాం. మాకు కృష్ణుని దర్శనం కావాలనుకుంటే ఇన్నాళ్ళు కూడా మనం ఎప్పుడో రాత్రుల్లో చీకట్లో వెళ్లి కలిసేవాళ్ళమే కానీ పగలు వెళ్తే గోప వృద్ధులు ముసలివాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. మేమేమో చీకట్లో స్వామిని జీవించే ప్రయత్నం చేస్తే నీవు ఎంత అదృష్టవంతురాలవు, చక్కగా వెలుతురు లోపల ఆ స్వామిని సేవించే ప్రయత్నం చేస్తున్నావే అని అనుకొని అని ఇక్కడి నుంచే పలుకుతున్నారట. కన్వలను పడుకుందట ఆవిడ. అంటే కృష్ణుడి కోసం వేసినటువంటి ఆ శయనంలో, ఆ పడకలో తాను పడుకుంది అంటే అర్థం ఏంటి ఇక్కడ? అంటే ఇక్కడ ఆమె ప్రేమ యొక్క పరాకాష్ఠ తెలుస్తుందన్నమాట. అతనికి అత్యంత ఎంత ప్రేమ పరమాత్మ మీద ఉందో తెలపడం కోసం. మనకు తెలుసు, రాముడు వచ్చినప్పుడు శబరిమాత ఆయనకు పళ్ళు ఆహారంగా నివేదన చేసేటప్పుడు తానే ఒకసారి కొరికి చూచి ఇచ్చిందని కథ చెబుతుంది. పద్మపురాణంలో ఆ విషయం ఉంది. అంటే అర్థం ఏమిటి? ఆ పళ్ళు ఏమైనా సరే ఒకవేళ పుల్లగా ఉంటే మా రాముడికి బాధ కలుగుతుందేమో, చేదుగా ఉంటే బాధపడతాడేమో, అలా కాకుండా నేను ముందు చూచి ఆయన సమర్పించాలనుకొని ఇది ఎంగిలి అనుకోకుండా ఆ రాముడి మీది ప్రేమతో శబరిమాత పళ్ళను పెట్టినట్టే మన గోదమ్మ తాను పరమాత్మకి పుష్పమాల సమర్పిస్తే ఆయన భుజాలకి, ఆయన తలకి ఏదైనా పుచ్చుకుంటుందేమో, అది ఎలా ఉంటుందో నేను ముందు ధరించుకొని ఆయనకు సమర్పిస్తానని ఎలాగా గోదమ్మ చూడి కొడుత్త రాచియారుగా మారిందో, అలాగే ఈ గోపిక కూడా మా స్వామి వచ్చి పడుకుంటే ఇది మెత్తగా ఉందా, ఆయన సున్నితమైన మృదువైన శరీరానికి ఒకవేళ ఏదైనా బాధ కలుగుతుందా అనుకొని తాను దాని మీద పడుకొని చూచిందట. ఆ చూచేటువంటి స్థితిలో కాస్త అలాగే కృష్ణ భగవాను యొక్క ధ్యానంలో మునిగిపోయింది. బయట ప్రపంచం మర్చిపోయింది. ఇది అక్కడ ఆమె ఉన్న స్థితి అన్నమాట. కనుక తూమణి మాడొత్తు శుత్తం విళక్కెరియా తూపంకమళ తుయిలని మేల్ కణ్మలరం. అందువల్ల అమ్మా నీవెంత అదృష్టవంతురాలవు, హాయిగా నిద్రపోతున్నావా అని యువతలు వచ్చి పాపం ఎంత చెప్పినా ఆవిడ పలకలేదు. పలకపోయేటప్పటికీ ఏం చేయాలో అటు ఇటు ఆలోచిస్తున్నారు. అప్పుడు అక్కడి నుంచి లోపలి నుంచి ఒక ఆవిడ ఎవరో పలికినట్టు అనిపించింది. ఎవరమ్మా అంతగనం బయట నుంచి పాపం వాళ్ళు అంతగా పిలుస్తూ ఉంటే నిద్ర వెలుగు అమ్మా, తెలివి కాదా అని అన్నట్టుగా వినవచ్చి, ఓహోహో ఈమె ఎవరో ఉన్నారు ఇక్కడ. ఎవరున్నారు అంటే మామాన్ మగళే మణికథమం తాழ்తిరవ మామీర్ అవళైజ చెప్పీరో, మామీర్ అని పిలిచారట. ఓ అత్తగారు అన్నారట. వీరికి అత్తగారేంటి ఇక్కడ అంటే, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఎవరు ఉంటారు అని అంటే, నిజంగా ఆవిడ ఈ పడుకున్నటువంటి గోపికకు కన్నతల్లే ఉంటుంది. ఎందుకొరకంటే ఈ గోపిక దగ్గరికి కృష్ణుడు ఇంకా రాలేదు. వస్తాడనుకున్నప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు? కృష్ణుడు తన ఇంట్లో ఉన్నాడు. మరి తానెక్కడుంది? కృష్ణుడి కోసం ఎదురు చూస్తుంది. అంటే తాను తన తల్లిగారింట్లో ఉంది అని అర్థం అనమాట. అప్పుడు ఆ లోపల ఉంది ఎవరుంటారు? ఈవిడ తల్లి అయి ఉంటుంది అని అనుకొని ఆ తల్లిని పిలుస్తారు. అయితే ఏమిటి? ఈవిడకి
ఏమిటి సామాన్యంగా ఈవిడను వదిన గారితో మరదలా అని పిలుస్తూ, ఎందుకంటే పరాచికాలు ఆడడానికి ఒక సంబంధం కావాలి గనుక, ఈవిడేం చేస్తుంది, మా మామగారి కూతురా, మా అత్తగారి కూతురా అని పిలిచింది ఈవిడను. అందువల్ల ఆ పిలిచే ముందు చూచిన తర్వాత, అమ్మా మామీర్ అత్తగారు అవళయ్య చెప్పీరో అని ఆవిడని ఇలాగానే పిలవండి అందట. మామాన్ మహలే అనే కన్నా ముందు అలా పిలవండి అని పిలిస్తే ఆవిడ పిలిచే ప్రయత్నం చేస్తుంది అక్కడ. ఆ చేసే ముందు చుత్తుమి టూపంకమழ తుగిలని మామాన్ మగళే మణిక్కదమంతాల్ తిరవాయ్ ముందు అడిగినారు. మామాన్ మహలే అని మా అత్తగారి కూతురా, మా మామగారి కూతురా, నీవు మేము రావాలనుకుంటున్నాం కానీ ఇది ఏమిటి నీ భవనం అంతా మేడ అంతా కూడా మణులతో తయారు చేసి ఉందండి. ఎక్కడ చూసినా నున్నగా ఎక్కడ చూసినా తెల్లగా కనిపిస్తుంది. తలుపులు ఎక్కడున్నాయో తెలియదు. గొళ్ళాలు ఎక్కడ పెట్టినారో తెలియదు. మాకేం తెలియడం లేదు తల్లి. అందుకొరకు మీరే వచ్చి ఒకసారి తలుపు తీయండి అని అడిగింది. మామాన్ మహలే మణిక్కదబం మణులతో తయారు చేసినవి ఇవి. తాళ్తిరవాయ్ ఒకవేళ ఆ గొడ్డాన్ని తీసి మమ్మల్ని లోపలికి రానివ్వమ్మా అన్నారు. అన్నా కదలలేదు ఆవిడ. అప్పుడు ఈవిడ అన్నమాట. ఆ మాట మాట్లాడేపటికి అప్పుడు ఆమె చూసా మామీర్ అవడయ్య చెప్పిరో మేము పిలిస్తే లేవడం లేదు, దయచేసి మీరైనా లేపండి అనేటప్పటికీ ఆమె పిలిచింది అయినా కదలదు. అప్పుడు ఏమైపోయింది, వీళ్ళకి ఆవేశం వచ్చేసింది. సామాన్యంగా మన ఆండాళ్ తల్లి శ్రీ సూక్తిలో ఆమె తత్వం మనకు స్పష్టం అవుతోంది. ఒక్కొక్కసారి తాను నెమ్మదిగా ప్రశాంతంగా అన్ని రకాల ప్రార్థిస్తుంది. ప్రార్థించిన తర్వాత ఒకవేళ అది కానప్పుడు ఆవేశం పెరుగుతోంది. ఇది సామాన్యమైన అద్భుతమైన భక్తులకు కలిగే ఆవేశం ఇది. అంటే తాము చేయాల్సిన ప్రయత్నం అంతా చేసినాక కూడా ఆ తీవ్రమైనటువంటి భక్తిలో తమను తాము మరిచిపోయే స్థితిలో ఆవేశంతో పలకడం అనేదే భక్తికి పరాకాష్ట. మనకు తెలుసు మన భద్రాద్రి రాముడి విషయంలో రామదాస్ ఏం చేశాడు, ఎంతో ప్రార్థిస్తే ఇన్ని రకాల శ్రమ పడితే చిట్ట చివరికి ఆయన తీసుకెళ్ళి జైల్లో పెడితే ఇన్ని కష్టాలు పెట్టినా రాముడు రాకపోతే, రామా ఏమయ్యా ఏమిటి నువ్వు ఎవడబ్బా సొమ్మంటూ రామచంద్ర అని చెప్పాడే. ఇంతగా సేవ చేసినటువంటి రామదాసు రాముణ్ణి ఎవడబ్బా సొమ్మంటూ పిలిచాడే అంటే అర్థమేంటి, ఆవేశం అనేది ఎట్లా ఉంటుంది. ఆ పరమాత్మ కూడా ఎప్పుడు అంత ఆవేశం కలుగుతుందో ఆ భక్తి యొక్క ఆవేశానికి పరవశుడై దిగి వస్తాడు ఆయన. అలాగే వచ్చాడు రాముడు రామదాసును రక్షించడం కోసం. అట్లాగే ఇక్కడ కూడా అంటుంది, ఏమమ్మా ఇంతసేపు పిలిచినా పిలగలేదే, ఉన్మగాల్తాన్ ఊమయో అందిచ్చగడో అనందలో ఏమ పెరుంతుయల్ మదిరప్పట్టాడు. ఏమైంది మీ ఆవిడికి, ఉన్మహల్ నీ కూతురున్నదే అన్నాడు. ఈ నీ కూతురు అనగానే అక్కడే కోపం వస్తుందట. అంటే సామాన్యంగా నీది నాది అనే భావన వచ్చినప్పుడు ఏమైపోయింది, ఆవిడతో సంబంధం తెచ్చుకున్నట్టే లెక్క. లోకంలో మనం ఎవరితో సంబంధం కలిగి ఉంటే దాన్ని బట్టి మనకు ఫలితాలు ఉంటాయట. సత్పురుషుల సంబంధం కలిగి ఉంటే లేక సత్పురుషుల యొక్క అనుగ్రహం కలిగితే మనం పరమాత్మ ధరిస్తాడు. లేదా దుర్మార్గులతో సంబంధం కలిగితే దానివల్ల కలిగేటువంటి ఫలితాలు దుష్టంగానే ఉంటాయి. కనుకనే మనకు తెలుసు ధృతరాష్ట్రుడు సంజయుడితో పలికేటప్పుడు భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలో మామకా పాండవాచైవ కిమకుర్వత సంజయ అన్నాడే. నా వాళ్ళు పాండవులు అన్నాడు. అంటే నా వాళ్ళు అంటే ధృతరాష్ట్రుడికి సంబంధించిన వాళ్ళు అన్నమాట. ఆ ధృతరాష్ట్రునికి ఉండేటువంటి స్వార్థము, గుడ్డి ప్రేమ, దీని ప్రధానంగా ఉండేటువంటి కౌరవుల మీద ప్రభావము, ఇవన్నీ చూచినప్పుడు దాని ప్రభావంగా కౌరవులకు ఏం జరిగిందో తెలుసు మనకి. అలాగే పాండవులు కృష్ణ ఆశ్రయా, కృష్ణ బలా, మొత్తం కృష్ణుడే ప్రాణము, కృష్ణుడే సర్వస్వం, కృష్ణుడిని ఆశ్రయించిన వాడు కనుక ఆ పాండవులకు సంబంధించిన
కృష్ణ తత్వం సంబంధం కలవాళ్ళు కనుక వాళ్ళకి విజయం కలిగింది. అందువల్ల మనకి శాస్త్రంలో ఒక మాట చెప్పింది. పశువు, పక్షి, మనుష్యో వా ఏ చ వైష్ణవ సంశ్రితాః తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణోః పరమం పదం. పరమపదం పశువు గాని, పక్షి గాని, మనుషులే కాదు, జ్ఞానులు గాని, అజ్ఞానులైనా సరే, ఎవరికైతే భగవద్భక్తులతో సంబంధం కలిగి ఉంటుందో, ఎవరిపైన భాగవతోత్తముల యొక్క కృప ప్రసరిస్తుందో, అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏం చేయకున్న తేనైవ తే ప్రయాస్యంతి, ఆ భాగవతోత్తముల యొక్క కృపా ఫలితంగానే వాళ్ళు తద్విష్ణు పరమం పదం, పరమపదం పొందగలుగుతారు. అంటే వాళ్ళు ఏ తపస్సులు ధ్యానాలు చేయవలసిన అవసరం లేదు. ఒక్క శ్రీ వైష్ణవుడు లేదా ఒక్క భాగవతోత్తముడు, ఒక భగవద్భక్తుడితో సంబంధం కలిగి ఉంటే చాలట. కనుక అలా సంబంధం లేకపోతే చెడిపోతారు. కనుక ఇక్కడ ఉన్మహల్ అన్నది ఒక్కసారి, మాకు ఇంతకాలం ఉందే, ఇక నీ కూతురు మాకు సంబంధించిన ఆవిడే కాదు అని కోపంతో అంటే అని అక్కడ తాను ఊమయో, అదే మూగనా మాట్లాడదే, అంది చెవుడో, ఇంతసేపు చెప్తే చెవిటిదా, చెవులు రావా, లేవడం లేదు ఎందుకు? ఊమయో అంది చెవుడు ఆనందలో, తానేంటి అన్న మత్తు పదార్థం వేసుకుని పడ్డదా? ఏమ పెరుంతుయల్ మదిరప్పట్టాలు, మరెవరైనా సరే ఇంత మంత్రం వేసి ఎవరు కదలకుండా చేస్తున్నారా? వీళ్ళకి అనుమానం అంతా ఏంటంటే ఈమె ఇన్ని రకాల చక్కని అలంకారాలు చేసి ఇంత చేసిందంటే కృష్ణ భగవానుడు వచ్చి ఉంటాడు. ఆ కృష్ణ ఆనందం అనుభవించడంలో ఆవిడ మేము చెప్పింది వినడం లేదు అనుకొని బహుశా కృష్ణుడే ఈమెను పలకకుండా ఆపి ఉంటాడు అనే దృష్టి వచ్చి ఏమ పెరుంతుయల్ మందిరప్పట్టాలు, ఏమప్పట్టాలు ఎవరు ఆపుతున్నారా అని చెప్పి, ఏమిటి మీ కూతురు లక్షణం ఏమిటి అని అడిగారు అనమాట. అంటే ఇక్కడ ఏమిటి, ఇలాగా భక్తి కలిగి ఉండి అంతకన్నా ముందు ఉత్తమమైనటువంటి కృష్ణ తత్వం, కృష్ణ ఆనందం పొందినటువంటి, కృష్ణ భగవాన్ని ప్రేమకు పాత్రమై ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైన గోపికను ఇలాగా పనికిరాని మాటలతో అనొచ్చునా అంటే ఇక్కడ ఒక చమత్కారం ఉంది. అదేంటంటే దీనికి మనకు అలంకార శాస్త్రంలో నిందా స్తుతి అని ఒకటి ఉంది. స్తుతి నింద, నిందాస్తుతి. స్తోత్రం చేస్తున్నట్టుగానే తిట్టడం స్తుతి నింద అంటాం. నిందాస్తుతి అంటే నిందిస్తున్నట్టుగానే పొగడడం అన్నమాట. ఇది ఇక్కడ ఈమెను ఆమెకుండేటువంటి కళ్యాణ గుణానుభవాన్ని వాళ్ళు మరొక రకంగా అనుభవిస్తున్నారన్నమాట. అంటే భగవత్ సంబంధం కలవాళ్ళు పరమాత్మ దర్శనం వచ్చేంత వరకు ఎలాగా పరమాత్మ యొక్క కళ్యాణ గుణ అనుభవాన్ని చేస్తూ ఆయన దివ్యలీలను పాడుకుంటూ కాలం గడుపుతారో, అలాగే అంతకన్నా గొప్పగా భాగవతోత్తముల యొక్క కళ్యాణ గుణాలను అనుభవిస్తూ కాలం గడపాలి వాళ్ళ అనుగ్రహం వచ్చేదాకా. కనుక ఈ ఉన్మహల్తాన్ ఉమయో నిచ్చగడో అనందలో ఏమపెరింతియల్ మందిరప్పట్టాలో అనేవన్నీ కూడా పైకి నిందించినట్టుగా కనిపించినా అవి స్తోత్రాలేనట. అంటే అర్థమేంటి, ఎవరైతే భగవంతుని యొక్క దివ్య అనుభవంలో ఉంటారో, అందులోని యోగముద్రలో ఉంటారో, నిధిధ్యాస ధ్యానంలో ఉంటారో, అలాంటి వాళ్లకు పరమాత్మ తప్ప మరొకటి కనిపించదు. పరమాత్మ దివ్య నామము తప్ప మరొకటి అనుభూతి కాదు. అలాగే బయట ప్రపంచంలో ఏది వచ్చినా వినరాదు, కనరాదు, అంతటి లీనత కలిగి ఉంటుంది అన్నట్టుగా మీ గోపిక పరమాత్మ మీద ఎంతగా ధ్యానంలో ఉంది అంటే, మేము బయట మాటలు వినకుండా, బయట విషయాన్ని తెలియకుండా, కదలకుండా ఉన్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి లీనంలో ఉన్నటువంటి తల్లి అని అర్థం అన్నమాట. అంటే పరమాత్మ ధ్యానంలో ఎంత ఏకాగ్రత కలిగి ఉందో, బయట ప్రపంచంలో ఉండే విషయాలు తెలియకుండా ఉండడం అనేది వాస్తవమైన ధ్యానానికి ముఖ్య లక్షణం. కనుక మనం ధ్యానం చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే, దేని మీద ధ్యానం చేస్తామో దానే ధ్యాస అంటాం. మన ధ్యానాన్నే మన మాటల్లో ధ్యాస. నీకేం ధ్యాస లేదా అంటామే, ఆ ధ్యాస దేని మీద ఉంటుందో ఆ ధ్యాస ఉన్నప్పుడు బయట ప్రపంచంతో సంబంధం తెలియదు. కనుక అంతటి లీనమైన స్థితిని పరమాత్మ
తాను ఇష్టపడతాడు కనుక ఆ కృష్ణతత్వంలో లీనమైంది. నిజంగా ఎంత గొప్ప మహత్తురాలు అని ఒక రకంగా పైకి తిట్టుతున్నట్టుగా కనిపించినా ఆమెకు ఉండేటువంటి అంటే పరమాత్మ విషయమే వినడం, పరమాత్మనే దర్శించుకోవడం, పరమాత్మ కోసమే తానక్కడ స్థిరంగా ఉండడం అనేటువంటి అంకిత భావాన్ని ఇందులో స్తుతి చేయడం జరిగిందన్నమాట. ఇలా చెబితే మరి ఏం చేయమంటారు ఇక్కడ? అంటే ఏమీ లేదు. అప్పుడంది అట్లా కాదు, ఆవిడకి ఒకటే మందు, కృష్ణుని మీద ప్రేమ ఉంది గనక, కృష్ణ తత్వం ఉంది గనక, కృష్ణ నామం ఎక్కడొచ్చినా సరే, కృష్ణుని పలికే వాళ్ళు చెవులో పడితే కానీ ఆమె లేవదు, మేలుకోదు కనుక ఒకసారి భగవన్నామం చెయ్యండి. ఆమెకు కళ్యాణ గుణానుభవం ప్రధానమైంది అని చెప్పేటప్పుడు అలాగా అయితే సరే అనుకొని మొదలుపెట్టారు. మామాయన్ మాధవన్ వైకుంఠ్ అని చెప్పి తాను చెప్పేటప్పుడు ఉన్మల్తాను అందించగడో అనందలో ఏమప్పెరింతి మామాయన్ మాధవన్ వైహుందన్ అని ప్రారంభం చేశారు. ఇక్కడ కూడా మనకి అంటే భగవన్ నామస్మరణనే సర్వ విధముల పరమాత్మ యొక్క అనుగ్రహం రావడానికి ప్రధానమైంది అని ఇంతకు ముందే మనకు ఆండాళ్ తల్లి చెప్పింది. అయితే ఆ నామములో కూడా ఏ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నామం ఇష్టం ఉంటుంది. అంటే తన ఇష్ట దైవం అంటూ ఒకటి ఉందే. ఒకరికి రాముడు అంటే ఇష్టం, ఒకరికి కృష్ణుడు అంటే ఇష్టం, మరొకరికి ఇంకొకరు దైవతా స్వరూపం అంటే ఇష్టమే. అలాంటి దేవతను ఇష్టపడ్డ వాళ్ళు ఆ దేవతకు సంబంధించిన నామాలు, ఆ దేవతకు సంబంధించిన చర్యలు వినడానికి చూడడానికి ఇష్టపడతారు. అలాగే ఇక్కడ కూడా ఈవిడ కృష్ణ తత్వంలో ఉంది కనుక ఆ కృష్ణ స్వరూపాన్ని చెప్పడం కోసం మామాయన్ మాధవన్ వైహుందన్ అని ప్రారంభం చేశారు. మహామాయ వైకుంఠ అనేటువంటి మనము విష్ణు సహస్రనామాల్లో ఆ ఉండేటువంటి నామాలనే ఇక్కడ ఉట్టంకిస్తూ గోపికల ద్వారా ఆండాళ్ తల్లి తాను అనుసంధిస్తుందన్నమాట. ఇక్కడ మామాయన్ అంటే మహామాయా స్వరూపుడు, మాయనై అని ఇదివరకే చెప్పింది కదా. కనుక మామాయన్ గొప్ప మాయ గలవాట. మాయా అంటే అర్థము, మాయా అంటే ప్రకృతి అని ఒక అర్థము, మాయా అంటే జ్ఞానము అని ఒక అర్థము, మాయా అంటే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు అని అర్థం అన్నమాట. మా మాయ అంటే గొప్ప ఆశ్చర్యకరమైన చేష్టలు కలవాడు, గొప్ప సర్వజ్ఞుడైన సర్వేశ్వరుడు అని ఒక అర్థం. అలాగే ఈ సకల ప్రకృతికి తానే అధీనమే, తానే యజమాని అనడానికి కోసం శాస్త్రం చెబుతుంది మాయాంత్ ప్రకృతి విద్ధి మాయనంత్ మహేశ్వరం అని. అంటే ఈ ప్రకృతికి మాయా అని పేరు, దీని కలవాడు మాయి అంటే పరమాత్మ. కనుక మాయన్ మొత్తం ప్రకృతి అంతా కూడా తన చేతిలో ఉన్నవాడని, లేదా ఆశ్చర్యకరమైన లీలలు చేసేవాడని. అంటే సాధారణంగా వైకుంఠంలో ఉన్నవాడు మాయనై మన్ను వడవతరమైంది అనే భాషల్లో సేవించాం మనం. అక్కడ ఆయన ఎంతటి ఆశ్చర్యకరమైన పనులు చేస్తూ ఉంటాడో, అలాగే ఆ స్వామి కృష్ణుడిగా అవతరించిన తర్వాత కూడా రేపల్లెలో ఎన్ని రకాల విచిత్రమైన పనులు చేశాడే. రాక్షసులకు సంబంధించినటువంటి సంహార విషయం కానీ, లేదా గోపికలకు ఆనందాన్ని కలుగజేసేటువంటి లీలలు కానీ, ఇవన్నీ కూడా అద్భుతమైన సంకల్పాన్ని, ఆశ్చర్యకరమైన లక్షణాలు చేసినటువంటి వాడు కనుక ఆయన మామాయన్ అని. ఆయన ఎవరో కాదు, అంతటి శక్తి సంపన్నుడవాడు, వైకుంఠంలో ఉండి ఆశ్చర్యకరమైన దివ్య శక్తులు కలిగినటువంటి పరమాత్మ తాను ఇక్కడికి కృష్ణుడిగా ఈ లోకంలో సులభంగా పొందడం కోసం అవతరించాడంటే దీనికి కారణం ఏమిటి అంటే మాధవన్. మా అంటే అమ్మవారి యొక్క భర్తనట. అంటే మన పరమాత్మకి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన పేరు అంటూ లేదు. ఎవరైనా పిలిస్తే శ్రీయపతి అంటాం మనం. అంటే లక్ష్మీపతి అని పేరు, మాధవుడు. మా అంటే లక్ష్మీదేవికి భర్త అని. అంటే ఏమిటి, మనకు గుర్తింపు చేయడం కోసం మనం ఇష్టపడేది లోకంలో ఎవరేది కోరినా, ఎన్ని పూజలు చేసినా, ఏ ప్రార్థనలు చేసినా, ఏ తపస్సులు చేసినా దేనికోసం చేస్తామండి అంటే మనకు లోకంలో అన్ని లక్ష్మి కృప వల్ల రకరకాల సంపత్తులు కావాలని. కనుక మనకు తెలిసింది లక్ష్మీ అమ్మవారే ఎక్కువగా. అందువల్ల ఆయన ఎవరు అంటే లక్ష్మీదేవికి భర్త. అంటే సామాన్యంగా లోకంలో తెలిసిన వారు ఉంటే వాళ్ళ ద్వారా ఇతరులు పరిచయం చేయడం ఎలాంటిదో, కనుక లక్ష్మీ సంబంధంతో అమ్మవారే స్వామి దగ్గరికి చేర్చేది మనను, అమ్మవారే మనకు అందించేది కనుక అదిగో అలాంటి అమ్మవారికి భర్త అయినవాడు మాధవన్. అందువలన అమ్మ చెప్పినట్టు వినేవాడు కనుకనే అంతటి ఆశ్చర్యకరమైన గుణ చేష్టితలు కలవాడు, ఆశ్చర్యమైన శక్తి సంపన్నుడు. అలాంటి వాడు పరాశ శక్తి వివిధైవ శ్రూయతే
అని ఉపనిషత్ చెప్తుంది. సర్వేశ్వరుని యొక్క శక్తి పర, ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. అది ఎన్ని రకాల ఉంటుందో కూడా చెప్పడానికి వీల్లేదు. అంతటి శక్తి సంపన్నుడు, అంతటి జ్ఞానమైన వాడు కూడా అక్కడ ఉండవలసిన వాడు ఇక్కడ సామాన్యంగా గోల్లపల్లెలో ఒక ఏమిటి ప్రధానమైన పశువుల కాపరిగా తాను రావడానికి అంత సులభంగా అందుబాటులో ఉండడానికి కారణం ఏంటంటే మనల్ని రక్షించడం కోసం కృపామయి అయినటువంటి దయా స్వభావం అయినటువంటి కరుణామూర్తి అయినటువంటి అమ్మవారే ఆ స్వామిని ఏమయ్యా నువ్వు ఇట్లా ఉంటే ఎలాగా, వీళ్ళందరూ నిన్ను ఎవరు పొందగలుగుతారు, ఎవరు తపస్సంపన్నులో, ఎవరు యోగులో, ఎవరో మరి గొప్పవాళ్ళు తప్ప ముక్తిని పొంది నీ దగ్గరికి రాగలుగుతారు. కానీ పాపం సామాన్యంగా జీవించే సంసారాల పరిస్థితి ఏమిటి, అందువల్ల వాళ్ళు రాలేకపోతే నీవేనా వెళ్ళవయ్యా అని ఒకటే పోరు పెట్టి అక్కడి నుంచి ఆ పరాత్ముడైన సర్వేశ్వరుణ్ణి ఈ లోకంలోకి కృష్ణుడిగా అవతరింపచేసిందట. కనుక ఆమె కృప వల్ల వచ్చిన వాడి కనుక మాధవన్ అని ఆ పరమాత్మక తత్వం చెప్పింది. మామాయన్ మాధవన్, ఆ మాధవన్ ఎవరికి, వైకుంఠన్, ఆ వైకుంఠంలో ఉండేవాడు ఆయన. అందువల్ల ఆ వైకుంఠంలో ఉండేటువంటి స్వామి ఇక్కడికి వచ్చాడు కృష్ణుడిగా అంటూ కృష్ణ అవతారానికి సంబంధించిన అంశాలని ఆ కృష్ణునికి మూలమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఇందులో పాడుతూ వచ్చారనమాట. ఇందులో విచిత్రం ఏంటంటే ఈ 3 నామాలు ఉన్నాయే, మామాయన్, మాధవన్, వైకుంఠన్ అనే వాటిని పైనుంచి చూస్తేనేమో మామాయన్ మహా ఆశ్చర్యకరమైన వాడు, ఆ లక్ష్మీపతి అయిన వాడు, ఆయన ఎక్కడ ఉంటాడు, వైకుంఠంలో ఉంటాడు అని ఆ పరమాత్మ యొక్క పరస్వరూపము, పరాత్పరుడైన పరమాత్మ ఎట్లా ఉంటాడో చెబుతాయి 3 వాక్యాలు. అది పైనుంచి వెలిస్తే, అలాగా ఈ పేర్లను కింద నుంచి వాడితే వైకుంఠన్, మాధవన్, మామాయన్ అని చెప్పానుకోండి, మామాయన్, మాధవన్, వైకుంఠన్ అని పైనిస్తే పరత్వం చెబుతుంది. అలా కాకుండా వైకుంఠన్, మామాయన్, మాధవన్, మామాయన్ అని ఈ వైకుంఠం నుంచి మొదలుపెట్టి మాయన్ దాకా ఆ గుణానుభవం చేస్తే అతనికి సౌలభ్యం తెలుస్తుందన్నమాట. అంటే కృష్ణతత్వం వైకుంఠంలో ఉండేటువంటి స్వామి శ్రీయపతి అయినటువంటి వాడు ఆశ్చర్యకమైనటువంటి లీలలు చేస్తూ కృష్ణ అవతారంలో వచ్చాడు, ఎంత సులభుడు అని చెబుతూ పైనుంచి వస్తే పరత్వం, కింది నుంచి వెళ్తే సౌలభ్యం, ఈ 2 రకాల చమత్కారంగా పైనుంచి కిందికి, కింది నుంచి మందికి మాటి మాటికి గానం చేస్తూ ఉన్నారట. మాధవన్ వైకుంఠం ఎన్ని చేసినా నవీన్రం, ఎన్ని రకాల మేము పాడాలో మొత్తం ఎన్నెన్నో నామములు ఇవే కాదు, మొత్తం విష్ణు సహస్రనామాలన్నీ కూడా అనుసంధించాం, కానీ ఆవిడ అనుగ్రహంక రాలేదే ఏమిటమ్మా అని పిలిచారట. పిలిస్తే అప్పుడు అయ్యయ్యో, అప్పుడు ఆమె ఈ నామస్మరణ వల్ల ఆ గానానికి ఆనందానికి తెలివికి వచ్చి వీళ్ళ మీద దృష్టి కలిగి అనుగ్రహించి ఇందులో చేరింది అంటున్నారు. అంటే ఇది పైకి ఒక గోపిక, ఆమె నిద్రపోయింది, ఆ నిద్ర కోసం తాను అనేకమైనటువంటి గొప్ప మెడలో ఉంది, ఆమెకు ఒక తల్లి ఉంది, ఆ తల్లి లేపింది, ఈమెనేమో ధ్యానంలో ఉంది, ఉన్నప్పటికీ రాలేకున్నా భగవద్గుణగానంతో తాను వచ్చి మళ్ళీ ఇందులో చేరింది అని కథ. కానీ వెనుక ఉన్న తత్వం ఏమిటి? సాధారణంగా వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళగానే తూముమణి మాడత్తు అని వెళ్ళిందేమో గోపి కోసం అయితే, మరి అక్కడ ఆ మేడను ఆమె ఆ తర్వాత ఆ మేడ లోపల కృష్ణుని కోసం ఆమె చేసినటువంటి అరేంజ్మెంట్స్, సన్నివేశం, అలంకారం, ఆ దీపాలు, ధూపాలు ఇవన్నీ కూడా ఎందుకు వర్ణించినారు అంటే, దీనివల్ల మన పెద్దలు సంప్రదాయంలో ఒక విషయం చెప్పారు. అంటే మనము ఏ తపస్సు చేసినా, లేకపోతే ఏ పూజలు చేసినా, చేయగలేకపోయినా, ఏమి లేకపోయినా సరే, కనీసము ఎక్కడైనా ఒక మహాత్ముడు, భగవద్భక్తుడు తాను పరమాత్మ కోసం ఎలాగా నివసిస్తాడో, ఆయన ఎట్లా ప్రవర్తిస్తాడో చూస్తే చాలు, సేవిస్తే చాలు, అది పరమాత్మ అనుగ్రహం కలుగుతుందట. అంటే అర్థం ఏమిటి? ఆయన ఒక మహాత్ముడైన వాడు, భగవద్భక్తుడైన వాడు, భాగవతోత్తముడు వేంచేసి ఉన్నటువంటి ఇల్లును చూచి, అలాగే ఆయన సన్నివేశాన్ని చూచి, ఆయన చేసే పూజా విధానాన్ని చూచి, వాటిని చూసి సేవించి దర్శించుకుంటే చాలు వాళ్ళు చేసినంత ఫలం కలుగుతోంది అని ఇది మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల అది చెప్పడం కోసం అక్కడ స్తోత్రం చేసింది, లేకపోతే అసూయతోటో దేశంతోటో కాదు. అలాగే ఆవిడ కూడా వీళ్ళని పట్టించుకోలేదు అంటే అర్థం కాదు. అక్కడ కృష్ణుడే వస్తే రాని అంటే గర్వంతోటో అహంకారంతోటో కాదు. అంటే ఆయనకు మనం సర్వం అప్పగించిన తర్వాత, భరన్యాసం చేసిన తర్వాత ఆయన తప్ప మరొకటి మరి మనం స్వతంత్రించకూడదు అనేటువంటి ప్రపత్తి యొక్క లక్షణం చెప్పడానికి కోసం ఆమె ఎలా ప్రవర్తించిందట. ఇంతకు ఆవిడ పడుకున్నట్టు మేడ ఏమిటి
అన్నప్పుడు ఇక్కడ భగవంతుని గురించినటువంటి జ్ఞానము, పరమాత్మ తత్వాన్ని గురించినటువంటి ప్రజ్ఞ అంటాం. ప్రజ్ఞ అంటే భగవత్తు యొక్క జ్ఞానం అన్నమాట. ఆ భగవంతునికి మనకుండేటువంటి సంబంధాన్ని తెలిసిన జ్ఞానము. ఇక్కడ మేడ అన్నప్పుడు మణులు అట. ఆ మణులు ఎన్నున్నాయి? మణులంటే మనకి మణులకి నవరత్నాలు అని పేరు. రత్నాలన్నీ కూడా 9 ఉంటాయని కదా! కనుక ఈ 9 రత్నాలనే 9 మణులు అంటాం. 9 రకాల మణులతో తయారు చేసిన ఇల్లట. ఇక్కడ 9 మణులు ఏమిటి? అన్నప్పుడు మన శాస్త్రాలు ఏం చెప్తారంటే పరమాత్మకి మనకి అష్టాక్షరి మంత్రంలో నారాయణ అనే శబ్దం ఉందే, ఆ నారాయణ అనే శబ్దంలో పరమాత్మకి జీవాత్మకి ఉన్న సంబంధం చెప్పడం జరుగుతోంది. ఆ పరమాత్మకి జీవాత్మలకి నవవిధ సంబంధములు ఉన్నాయట. అంటే లోకంలో ఒక తల్లి, ఒక తండ్రి, భర్త, భార్య, పిల్లలు ఇలాంటి చుట్టిరికాలన్నీ కలిపితే 9 రకాల చుట్టిరికాలు ఉంటాయి. అయితే లోకంలో ఉండే వాళ్ళకేమో ఒక వ్యక్తి తండ్రి, ఒక వ్యక్తి తల్లి, ఒక వ్యక్తి భర్త, ఒక వ్యక్తి భార్య ఇలాగా సంబంధాలు వేరు వేరు వ్యక్తులతో ఉంటాయి. మరి అలా కాకుండా సర్వేశ్వరుడే సకల విధ బంధువు అంటే నవవిధ బంధుత్వం అంతా కూడా పరమాత్మతోటే ఈ జీవాత్మలకు ఉన్నది. కనుకనే త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ త్వమేవ విద్య సర్వం నీవే మమ దేవదేవ అంటామే. సకలమే తానే. ఆ భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు చెప్పుకున్నాడు, పితాహమస్య జగతః, నేను సకల లోకానికి తండ్రిని, నేనే తండ్రిని చెప్పుకున్నాడు. కనుక ఆ రకంగా పరమాత్మకి తర్వాత జీవాత్మకి కలిగినటువంటి ఉన్నటువంటి 9 రకాల సంబంధ జ్ఞానం ఏదైతే ఉందో, అంటే సంబంధం ఎలాగా ఉంటుందనుకోండి, సంబంధం కన్నా ప్రధానంగా జ్ఞానం కావాలి. పరమాత్మ మనల్ని సృష్టించాడు గనుక మనకి ఆయనకు సంబంధం ఉండనే ఉంటుంది. సామాన్యంగా ఒక తండ్రికి కొడుకుంటే, లేక తల్లికి సంతానం ఉంటే, ఆ తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు ఉండనే ఉంటుంది. కానీ ఈమె నా తల్లి, ఈమె నా కొడుకు అని జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే, తెలిసినప్పుడు మాత్రమే అమ్మా నీవు నా అమ్మవోయి, నీవు నా తండ్రివి అంటాం. అలా తెలియకుండా వీడెక్కడో పుట్టాడు, వాడెక్కడో ఉన్నాడనుకోండి, ఎవరెక్కడ పుట్టాడో తెలియకుండా ఉంటే ఆమె తల్లి, తండ్రి అని భర్త అనే జ్ఞానం ఉండదు. కనుక సంబంధం ఉన్నదానికన్నా సంబంధం ఎలాగా ఉంటుంది? పరమాత్మకి జీవాత్మకి విడదీయరాని సంబంధం ఉంది. కానీ పరమాత్మకు జీవాత్మకు ఉండే సంబంధ జ్ఞానం కలగాలి. ఈ పరమాత్మ నా తండ్రి, పరమాత్మ నా తల్లి, నా రక్షకుడు అనేటువంటి భావన కలగడమే సంబంధ జ్ఞానము. ఈ సంబంధ జ్ఞానం 9 రకాలు ఉన్నప్పుడు, ఈ 9 రకాల సంబంధంతో ఉన్నప్పుడు సర్వము పరమాత్మ మీదనే భారం వేస్తాం. తండ్రిలాగా అతనే మనం పోషిస్తాడు, తల్లిలాగా అతనే ఆమె వాత్సల్యం చూపుతాడు, గురువులాగా అతని జ్ఞానం ఇస్తాడని సర్వవిధములు కూడా పరమాత్మ మీదనే ఆధారపడమని పరమాత్మ జ్ఞానం అంటాం. దాని ప్రజ్ఞ. దానివల్ల మానసికమైన ఆనందం కలుగుతుందట. కనుక ఈ గోపిక ఇక్కడ 9 రకాల మణులతో తయారు చేయబడినటువంటి భవనము అంటే ఈ 9 రకాల సంబంధములు కలిగినటువంటి వెలుగుతో కలిగిన జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానం లోపల పరమాత్మను తాను సేవ చేస్తూ ఉన్నది అట. అంతటి జ్ఞానం కలిగినది కనుకనే పరమాత్మ తప్ప మనకు రక్షకుడు మరొకరు లేడు అనుకున్నది కనుకనే తాను ఆయన కోసం ఎదురు చూస్తూ ఉందట. ఇది ఆ మేడలో పడుకోవడం అంటే అర్థం. అది ఆయన మీదనే ఆధారపడడం అన్నమాట. అలాగా పరమాత్మ మీద విశ్వాసం ఉంచి ఉండడమే శయనం మీద పడుకోవడం. ఆ తర్వాత ఇక అలాంటి ధ్యానములో ఉన్నప్పుడు ప్రపంచంలోని మరొక అంశం ఏమీ తెలియకుండా ఉండడం అనేదే మూగతనం, చెవిటితనం ఇవన్నీ చెప్పుకున్నాం. అట్లాగే మరక్కడ తల్లి ఎవరు? తల్లి అంటే ఏమిటిక్కడ? తల్లి అంటే దృఢమైన విశ్వాసం అన్నమాట. మనకు శాస్త్రంలో చెప్తుందంటే మనకి పరమాత్మనే సర్వస్వం, ఆయనకే నేను సంబంధించిన వాడిని అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడే కదా సర్వ విధములు కూడా పరమాత్మ రక్షకుడు అనే ప్రవర్తన కలుగుతోంది. కనుక పరమాత్మ రక్షకుడని, ఆయననే సకల భారములు ఆయన మీద ఉంచుతున్నామనడానికి ఈ జ్ఞానం కలగడానికి, ఆ పరమాత్మ సంబంధం మీద చిత్తం కలగడానికి మనకు విశ్వాసం మూలం. విశ్వాసం ఉంటేనే, నమ్మకం ఉంటేనే దాని నుంచి ఏదైనా చేస్తాం. కనుక నమ్మకమే తల్లి. ఆ తల్లి నుంచి పిల్ల ఎలా వస్తుందో విశ్వాసం, పరమాత్మ మీద విశ్వాసంతోటే, సంబంధ జ్ఞానంతోటే దానివల్ల మనం విశ్వసిస్తున్నాం. కనుక తల్లి చెప్పడం అంటే ఇక్కడ సామాన్యంగా పట్టించుకోకపోయినా నీకున్న విశ్వాసాన్ని దృష్టి పెట్టుకొని దాన్ని పెట్టైనా అందరికీ కూడా అదే స్థితి, మనందరికీ సంబంధం ఉందనే జ్ఞానం కలిగితే చాలా గొప్ప అంటూ తెలపడం కోసం అమ్మా నీవైనా చెప్పి మేలుకొలుపు అన్నారు. అందువల్ల ఏమిటి మేలుకొల్పేది అంటే పరమాత్మతో సంబంధం ఉన్నప్పటికీ కూడా భగవద్భక్తులతో
భాగవతోత్తముల గోష్ఠిలో చేరి అందరితో పరమాత్మను అనుభవించడం అనేదే ప్రధానమైన అంశము. ఎన్నున్నప్పటికీ కూడా తనకున్న సంపత్తును, తనకున్న జ్ఞానాన్ని, తనకున్న భక్తిని తోటి వారితో పంచుకొని భగవద్భక్తులతో కలిసినప్పుడు మాత్రమే పరమాత్మ ఆనందిస్తాడు. కనుక తల్లి, నీవు అంతటి కృప పరమాత్మ యొక్క దయను పొందినటువంటి తల్లివి కనుక నీవు కూడా ఇందులో వచ్చి చేరితే నీ యొక్క పురుషకారంతో మేము కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం కనుక ఇందులోకి వంచేయమని ప్రార్థించారు. ఆవిడ కూడా లేచి తెలివి వచ్చుకొని ఒకసారి దీంట్లో చేరి వాళ్ళకు నాయకత్వం వహించింది అనేది ఈ పాసురంలోని ముఖ్య అర్థం అన్నమాట. కనుక ఇది అంటే ఇందులో భగవంతుని మీద విశ్వాసం ఎట్లా ఉంచాలి, మనం ఆయన మీద భారం ఎట్లా ఉంచాలి, ఆయన ఎట్లా పూజించాలి, తర్వాత భగవద్భక్తులతో మన సహవాసం ఎట్లా ఉండాలి, అందరితో కలిసి ఏ రకంగా పొందగలుగుతాం, అలాంటిప్పుడు అదే గొప్ప శ్రీమంతంగా మనం భావించాలనేటువంటి ఒక సందేశాన్ని మన ఆండాళ్ తల్లి ఈ పాసురంలో ఇచ్చిందన్నమాట. ఆండాళ్ దివ్య తిరువడిహరే శరణం. తూమణి మాడత్తు சுத்தும் விளக்கெரிய தூபங்கமல துயிலனை மேல் கண்வலரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை கஜிப்பீரோ பீரோ உன் மகள்தான் ஊமையோ ஊமையோ அன்றிச்சகடோ அனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்னோ நாமம் பலவும் நவின்றே பாவாய் தூமணி மாடத்து சொத்தும் விளக்கெரிய தூபங்கமழ துயிலணி மேல் கண்மலரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எதிர்ப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச்சகடோ அனந்தலோ ஏம பெருந்துயல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்னு நாமும் பலவும் நவின்று ஏலோரெம்பாவாயி. ஆண்டாள் திவ்ய திருவிடலே சரணம். సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీభూనీలా సహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణ శరణం ప్రపంచే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం స్వస్తి. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు నేను స్వామి, అద్భుతంగా వివరించారు. వాళ్ళ కూడా అయితే చిన్న ప్రశ్న ఉన్నది ఇక్కడ ఏమిటంటే, మన కొన్ని పాసురాల మీద విశేష పార్ట్ అని చెప్పేసి అని అక్కడ దాని పక్కన ఒక స్టార్లా పెట్టేసేసి ఉంటాయి. అయితే కొన్ని పుస్తకాల లోపల తుమ్మడి మాడత్తుకు స్టార్ పెట్టి ఉందని, కొన్నిట్లో లేదని అనేసి అన్నారు కొందరు. మరి ఈ పాసురాల మీద ఈ యొక్క స్టార్ పెట్టడం నిర్ధారణ కానీ, మనం చదువుతున్న 2 సార్లు చదవడం అనేది కానీ, ఇది మనము అంటే దానిలో ఉన్నటువంటి అర్థాన్ని లేకపోతే వైభవాన్ని వివరించుకోవడంతో నిర్ణయించుకున్నటువంటిదా, లేకపోతే దీని వెనుక ఇంకేమైనా కారణం ఉందా? మరి తుమ్మడి మాడత్తు విశేష పాట కాదా? తుమ్మడి మాడత్తు విశేష పాటే. అలాగే పాసర అనుసంధానం చేసే సందర్భంలో ప్రత్యేకమైనటువంటి విశేషమైన పాటలను 2 సార్లు అనుసంధించాలి అని. 2 సార్లు అనుసంధించడం అంటే, ఒకసారి ఒక మధురమైన పదార్థాన్ని, ఒక కమ్మని వస్తువును మనం అనుభవించినప్పుడు దాన్ని సంతోషంతో మరొకసారి మనం ప్రశంసిస్తూ ఉంటాం, పొగడుతూ ఉంటాం.
అలాగే ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని 2 సార్లు చెప్పితే దాన్ని విశేషమైనటువంటి దాంట్లో ఉండేటువంటి ఏంటి ఆ తత్వాన్ని మనం బాగా దృఢంగా నమ్ముతున్నామని ఒక అర్థం అన్నమాట. కనుక మనకు గుర్తుండడం కోసం ఆ పాశురాలలో స్టార్ పెడతారు వాళ్ళు. ఇలాంటి విశేష పాఠం అన్నప్పుడు అంటే మనము గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్యమైన అంశము అన్నమాట. వేదమునకు సారమైన తిరుప్పావై 30 పాశురాల్లో వేదముల యొక్క ఉపనిషత్తుల అర్థమంతా చెప్పినప్పటికీ అవన్నిటికన్నా ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ముఖ్యంగా ఉండవలసినవి కొన్ని ఉంటాయి. అవి ఏ పాశురంలో తాను చెప్పిందో వాటిని ఏంటంటే అవి ముఖ్యమైన విశేష పాట్టులు అంటాం. పాట్టు అంటే పాశురం అన్నమాట. అలాంటి విశేష పాటని ముఖ్య అర్థాలని ఆండాళ్ తల్లి ఒక్కొక్క చోట గుర్తించింది. అంటే అక్కడ కూడా ఒక స్కీమ్ ఆ పాశురాల్లో ఒక ప్రణాళిక వేసినట్టు కనిపిస్తుంది. తాను మొదటి పాశురం ఒకటి చెప్పింది, ఆ తర్వాత 9వది ఈ పాశురం, ఆ తర్వాత మనకి విశేషాలు ఎన్ని చెప్పినా అక్కడి నుంచి 18వ పాశురం కూడారై ఉందుమదహళిత్త అనేటువంటి పాశురం, ఆ తర్వాత మళ్ళీ 27వ పాశురం కూడారై అనే దాంట్లో మనకు అన్నిటికన్నా విశేషమైన పాటలుగా ఇవి కనిపిస్తాయి. అంటే ఇందులో చెప్పిన అంశాలు విశేషంగా గుర్తించుకోవాలన్నమాట. మార్గశిత్తింగల్లో నారాయణనే నమక్కే పరై తరువాన్ మరే లేదు సర్వం ఇచ్చేవాడు ఆయన్నే అనేటువంటి ఉపాయమతనే ఉపేయమతనే మనం పొందవలసిన పరమాత్మతని పొందించేవాడు ఆయనేటువంటి ప్రపత్తి తత్వాన్ని అందులో సర్వస్వం అంటే ఏమిటి తిరుప్పావి యొక్క ముఖ్యార్థమంతా అందులో చెప్పింది కనుక అది విశేష పాటు. ఇక తర్వాత మనం 9వ పాశురానికి వచ్చేటప్పటికీ ఈనాడు చూచామే పరమాత్మ మీదనే దృఢమైన అధ్యవసాయం ఉండి పరగత స్వీకారము అంటే మన ప్రయత్నం కన్నా పరమాత్మ అనుగ్రహమే మనం పొందడానికి ఆయన మీద సకల భారములు ఉంచాలి. ఉంచినప్పుడు ఆయననే తాను మనం ఎప్పుడైతే అన్ని అతను మీద ఉంచుతామో ఆయననే మన యోగక్షేమాలు చూస్తాడు. మనమేమైనా చేసుకుంటాము అన్నాం అనుకోండి, సరే వదిలితాడు ఆయన. అందువల్ల ఇక్కడ దృఢమైన పరగత స్వీకారమంతలో ఉంచి అలాగే మరి అలాగా ఉన్నప్పుడు అన్ని భారములు ఆయన ఉంచితే మనం ఏం చేయకూడదా అంటే తప్పకుండా శాస్త్రాలు చెప్పినాయి గనక చెప్పిన ప్రకారంగా ప్రతిదీ చేయాలి. ఎలా చేయాలి అంటే భగవంతునికి ఆజ్ఞా రూపంలో ఆయన చెప్పాడు గనక మనం చేస్తున్నాం. దీనివల్ల మనం ఫలం పొందామని కాదు. చేస్తే ఏమవుతుంది, ఆయనకు సంతోషం కలుగుతుంది. మనం చెప్పిన మాటను నేను చెప్పింది చేస్తున్నారు కదా అని సంతోషం కలుగుతుందే తప్ప ఆయన మీదనే భారములుంచి ఆయన కొరిచే ఎదురు చూస్తూ ఉంచడం అనేటువంటిది దృఢమైన అధ్యవసాయమైన ప్రపత్తికి సంబంధించిన ముఖ్య లక్ష్యం ఇందులో చెప్పబడింది కనుక అలా చేసిన వాళ్ళకు సర్వ విధమైన సంపత్తులు ఆయన్నే ఇస్తాడు అనేటువంటి ఒక విశేషమైనటువంటి తత్వాన్ని తూమణి మాడత్తులో చెప్పడం జరిగింది కనుక ఇదొక విశేష పాటు. అలాగే ఉందుమదహళితలో అమ్మవారి యొక్క పురుషకార స్వరూపము లక్ష్మీదేవిది, అలా కూడారై వెళ్ళం చీరలో ఆ స్వామి మన కృప చేసేటువంటి మనం ఏది కావాలో ఆ ప్రార్థన ఏది ఇయ్యాలో అవి ఇవి ముఖ్యంగా స్వామిని నమ్ముకోవడం, దృఢమైన విశ్వాసం కలగడం, ఆ విశ్వాసంతో జీవితం అంతా కూడా ఆయన చెప్పినట్టుగా నడుస్తూ అంకితం అవ్వడం, ఆ తర్వాత ఇవన్నీ కూడా అమ్మవారి పురుషకారంతో పొందడం, పురుషకారం పొందితే స్వామి యొక్క సేవ లభించడం అనే ముఖ్య అంశాలు ఉన్నాయి కనుక ఎక్కడక్కడ చెప్పినావో వీటిని విశేష పాటలు అంటాం. కనుక విశేషమైనటువంటి సంగతి చెప్పినప్పుడు ఇంత మనకు అత్యంతమైన రహస్యమైన జీవన విధానాన్ని మనకు మంచి ఉజ్జీవనం చేయడానికి చెప్పిన సందేశం ఇందులో ఉన్నప్పుడు అలా చెప్పిన అమ్మకి మనం లేక స్వామికి వారి కృతజ్ఞత రూపంలో సంతోషంతో వారికి మరింత పూజలు ఎక్కువ చేసి వారికి విశేషమైన ఆరగింపులు చేసి మన ఆనందాన్ని ప్రకటించుకుంటాం. కనుక విశేష పాటు అంటే ఇది. అలా 2 సార్లు అనుసంధించడం, తర్వాత అర్థాన్ని పొందినప్పుడు విశేషమైనటువంటి ఆరగింపులు చేసుకోవడం, విందులు చేసుకోవడం. మంచి వార్త ఇచ్చినప్పుడు సంతోషంగా మనం ఎలా విందులు చేసుకుంటామో అలాగే చేసుకోవడం అన్నమాట. కనుక అక్కడ చుక్క పెట్టాలి, ఒక చోట పెట్టకపోయినా దాన్ని 2 సార్లు మనం అనుసంధించాలి. తూమణి మాడత్తు అనేది తప్పనిసరిగా అది విశేష పాటే. ఇది దాంట్లో ఉండే సందేశం. ధన్యవాదాలు అద్భుతంగా వివరించారు.
ముందున్నటువంటి రాబోయే విశేష పాటల గురించి కూడాను సంక్షిప్తంగా వివరం కూడా తెలుసుకో జరిగింది. ధన్యవాదాలు. సమయం కూడా మనకి చాలా గడిచిందండి. ఎవరైనా సరే యూట్యూబ్లో వింటున్న వాళ్ళు మీకు సందేహాలు ఉన్న వాటిని మీరు అక్కడ టైప్ చేస్తే దాసుడు మీ తరపున వారిని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతటితో మన ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. భక్తివంతమైన స్వామివారికి అనేక సాష్టాంగ ప్రణామాలు, ధన్యవాదాలు సమర్పిస్తూ తిరిగి రేపు మనం ఇంకొక గోపికను లేపేటువంటి వృత్తాంతం లోపల ఉన్నటువంటి విశేషాన్ని మనం తెలుసుకోవడానికి అందరం తిరిగి హాజరవుదాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ.